దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కృప ప్రభు మనకు తోడుగా ఉంచాడు. ఆయన సన్నిధిలో నిలిచే ఒక ఉన్నతమైనటువంటి యోగ్యతనిచ్చిన యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఈరోజు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు ధ్యానించుకోవడానికి కృపగలిగిన దేవుడు సహాయాన్ని దయచేయునుగాక. గడిచిన నెలలో నాయకుడికి సామర్థ్యం ఉండాలి అని, నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణాలను మనము నేర్చుకున్నాం పోయిన నెలలో. దేవుని సేవలో దేవుని యొక్క వాక్యం మనకు బలాన్ని ఇస్తుంది, మనము బలపరచబడతాం. దేవుని సేవలో ఒకసారి ఏలియాను మనము జ్ఞాపకం చేసుకుంటే, బలహీనుడైపోయి బదరీ వృక్షమును ఆశ్రయించున్నట్లుగా అరణ్యములోనికి పోయి, అయ్యా ప్రార్థన చేస్తున్నాడు, నేను నా పితరుల కంటే పెద్ద గొప్పవాణ్ణి ఏం కాదు, ఇక చాలయ్యా చాలు, ఇక నన్ను తీసుకొని వెళ్ళిపో అని చెప్పి ప్రార్థన చేసి పడుకున్నాడు. బలహీనమైపోయి బదరీ వృక్షము కింద పండుకొని ఉన్నటువంటి ఏలియాను బలపరచడానికి దేవదూతను పంపి, ఆ దేవదూత ద్వారా రొట్టెను నీళ్లను, నిప్పుల మీద కాల్చిన రొట్టెను నీళ్లను ఇచ్చి తినుమని చెప్పాడు. తిని మరలా అదే తంతు, మరలా పడుకోవడం, తినడం పడుకోవడం, తినడం పడుకోవడం, మరలా పడుకున్నాడు. మరలా దేవదూత వచ్చి తట్టి అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చిన రొట్టె, నిప్పులు, నీళ్ళ బుడ్డి తిను. ఎందుకు రెండవసారి తినమంటున్నానంటే, నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది, నువ్వు శక్తికి మించిన ప్రయాణం చేయాలి. నువ్వు నడిచి హోరేబు పర్వతం మీద నిలబడవలసినటువంటి సమయం ఆసన్నమై ఉన్నది. ఒకవేళ దేవదూత వచ్చి ఆ ఆహారం పెట్టకపోతే 40 రాత్రింబగళ్ళు నడిచేవాడు కాదు. 40 రాత్రింబగళ్ళు నడిచే బలము ఆయన గారికి ఎక్కడిది అని అంటే, పరలోకములో నుండి పంపబడిన దేవదూత ఇచ్చిన ఆ రొట్టెలో ఉన్నటువంటి శక్తి. ఈ రోజున సేవలో ఆర్థిక సమస్యలు, కలవరాలు, ఆటంకాలు, ఇందాక మనమందరం మనకున్న ఒక్కొక్క సమస్యను చెప్పుకుంటూ వచ్చాం. వ్యతిరేకతలు, ఎదురాడేవాళ్ళు, బయటంటే పర్వాలే, ఇంట్లోనే, ప్రక్కలోనే, లేకపోతే కళ్ళమ్మడి చూస్తూ ఉండగానే ఇటువంటివన్నిటినీ మన మదిలోనికి జొరబడి మనిషిని, సేవను కృంగదీయాలని అపవాది అగ్నిబాణములు వేస్తూ ఉండగా మనం బలహీనపరచబడుతూ ఉంటాం. ఆ బలహీనతలన్నిటినీ త్రోసివేసి మరలా బలము పొందుకొని, మరలా మనము రీఛార్జ్ అయిపోయి, రెక్టిఫైర్ చేసుకొని శక్తికి మించిన ప్రయాణాన్ని చేయడానికే ఈ మెల్కీసేదెకు యాజక సమూహపు కూడికలు. అంతే తప్ప ఈ యొక్క సహవాసానికి వేరే ఉద్దేశం, దురుద్దేశం వేరేది ఏది లేదు, ఉండదు, జరగదు కూడా. మీరందరూ కాదు, మనమందరము శక్తిని పొందుకోవాలి. ఇక్కడ అందరం కూడి, అందరం కలిసి శక్తిని పొందుకోవాలి. ఇంకా పరిశుద్ధాత్మతో నింపబడాలి, ఇంకా పరిశుద్ధాత్మతో రేపబడాలి, పరిశుద్ధాత్మతో కాల్చబడాలి. ప్రభు యొక్క మహిమ కలిగినటువంటి రాకడకు కొన్ని విలువైనటువంటి ఆత్మలను సిద్ధపరచడానికి మనలను మనం ఇక్కడ సిద్ధపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామందికి మాకు తెలుసు, మాకు తెలియంది ఏమీ లేదు, మాకు తెలియంది ఏముంది అనుకునే వాళ్లకు మన సహవాసం నచ్చదు. ఎందుకంటే ఇందాక అన్న చెప్పాడు, కుర్చీలు, సన్మానాలు, దుప్పట్లు మన దగ్గర ఏముండవు. కూర్చోవడం, మోకాళ్ళ మీద ఉండడం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం, ముందుకు సాగడం. దేవుని బిడ్డలారా, ఎంతైతే మనము దేవుని సన్నిధిలో, సేవలో మనము ప్రభు పాదాల దగ్గర కూర్చుంటామో అంత బలాన్ని పొందుకుంటాము. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. నువ్వు ఎవరికైనా నీళ్లను పంచాలి అనుకో, మీ దగ్గర బాటిల్స్ ఇచ్చారు కదా, నీళ్లు ఎవరికైనా ఇవ్వాలి అని అనుకో, ఖాళీ బాటిల్ ఉంటే ఇవ్వగలుగుతారా?
ఖాళీ బాటలు ఉంటే ఇవ్వగలుగుతారా? ఎప్పుడు ఇవ్వగలుగుతారు? ఆ బాటిల్లో నీళ్లు ఉంటే. అంటే ఇలా ఈ సేవకుల కూడిక, ఈ సహవాసం ఏంటి అని అంటే, మనము శక్తిని పొందుకొని మన శక్తిని వెళ్ళి ఇతరులకు పంచాలి. ఇప్పుడు సేవలో మీరు ఎవరికి ప్రార్థనలు చేయరా? నాకు కొంతమంది సేవకులు ఉన్నారు, అయ్యగారు ప్రార్థన చేయండి అంటే ఈయన చెయ్యి ఎత్తి ప్రార్థన చేస్తాడు. చెయ్యి పెట్టడు పొరపాటున కూడా, చెయ్యి పెట్టడు పొరపాటున కూడా. కొంతమంది ఉన్నారు దగ్గరగా దూరంగా అక్కడ నిలబడు అని చెప్పేసి ప్రార్థన చేస్తుంటారు. నువ్వు చెయ్యి పెట్టినప్పుడు నీలో ఉన్నటువంటి ప్రభావం విశ్వాసిలోనికి వెళ్ళాలి. నీలో ప్రభావం లేదనుకో, శక్తి లేదనుకో, వాడిలో ఉన్నవన్నీ నీలోకి వస్తాయి. బాటల్ని చూడండి, ఖాళీ చేయండి. ఖాళీ చేసి మురికి కాలువలో ముంచండి, ఆ మురికి నీళ్ళన్నీ వస్తాయి. అదే నిండుగా ఉంటే రాదు. ఇలాగా దేవుని సన్నిధిలో మనమంతా నిలబడి నింపుకునే పని మీద ఉన్నాం. మీరు దేవునికి స్తోత్రం కూడా చెప్పట్లేదు. చెప్పరనుకుంటే మీరు చెప్పించేటోళ్ళు కదా. మీ చేతులు పడిపోయినాయా, కాళ్ళు పడిపోయినాయా విశ్వాసంలో అనడం కాదు, ముందు నువ్వు చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేనా కాదా? మనం పొందుకోవాలి, మనము నింపబడాలి, వెళ్ళి పంచాలి. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఫలం, దేవుని యొక్క ప్రభావం అనేకులు చూచుదురుగాక. ఈ 6వ నెలలో దేవుడు నీ పట్ల ఒక కార్యాన్ని జరిగించడానికి ఈ రాత్రి ఒక చిన్న మాటను పరిశుద్ధాత్ముడు నా మనస్సులో పెట్టాడు. చదువుదాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి. మన సేవలో, మన ఆధ్యాత్మికమైన మనుగడలో దేవుడు మనకు చేయబోతున్న, దేవుడు మనల్ని ఎందుకు నిలబెట్టాడు, ఎందుకు మనల్ని ఇక్కడికి తీసుకొని వచ్చాడు, ఎందుకు ఈ సేవను మనకు అప్పగించాడు, ఎందుకు ఈ సేవా పరిచర్యలో మనము కొనసాగించబడుతున్నాం, ఎందుకు ఈ పరిచర్య ధర్మములో మనం ముందుకు వెళుతూ ఉన్నాం. చూడండి ఒక్క మాటను. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 14వ వాక్యం. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. మీకు అర్థమైనట్లేదు, మరలా చదువుతున్నాను. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనబరచబడును. సేవకుల ఎడల కనబరచబడును. ఏం కనబరచబడుతుంది? నేను ఒక బిల్డింగ్ కొనుక్కున్నాను, నేను పిల్లకు పెళ్లి చేశాను, నేను ఒక ఇల్లు కట్టుకున్నాను, నేను అది సంపాదించుకున్నాను, ఇవి కనబడతాయి. సేవకుడి దగ్గర సేవకుడు కనబరుచుకునేది ఏదైనా ఉంది అంటే, ఇతడు దేవుని ద్వారా పంపబడిన సేవకుడు, ఇతడు దేవుని ద్వారా పిలువబడిన సేవకుడు, ఇతని పక్షమున యెహోవా హస్తబలము కనబడుతుంది అని నీ గురించి చెప్పాలి. నువ్వు ప్రార్థన చేస్తుంటే దయ్యాలు వెళ్ళిపోవాలి. నువ్వు చేతులెత్తి ఆ ప్రాంతంలో అడుగు పెడుతూ ఉండగానే సాతాను కోట గోడలన్నీ కుప్పకూలిపోవాలి. నిన్ను చూసిన వాళ్ళు యెహోవా హస్తబలాన్ని చూడగలగాలి. నువ్వు యెహోవా హస్తబలాన్ని కనబరచాలి. ఇంతవరకు సేవ చేసావు కదా, ఇప్పటి వరకు మనం సేవ చేశాం కదా, ఎక్కడైనా దేవుని హస్తబలము కనబడుతుందా? మన పబ్లిసిటీ ఎక్కువైపోతుందా? అప్పుడప్పుడు మనం కూడా, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి, విశ్వాసత మనం చెప్పడం, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాను, వాళ్ళు దయ్యాలు బట్టి ఉంటే వాళ్ళు దయ్యాలు వెళ్ళిపోయాయి, వాళ్ళ సమస్యలు ఉంటే వాళ్ళు వెళ్ళిపోయాయి. దేవుడు కార్యం చేసాడని మరుగై శిలువ చోటుకి వెళ్దామన్నా, ఆయన హస్తపు నీడలోనికి వెళ్దామన్నా, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులమై ఉందామన్న ఆలోచన నేటి సేవకుల సేవలో ఎక్కడ కనబడట్లేదు, కనుమరుగైపోయింది. తన సొంత బలం, తన సొంత ఆలోచన ఎక్కువైపోయింది. దేవుని హస్తబలము కనుమరుగైపోతుంది. రాబోతున్నటువంటి దినాలలో యేసు మాట కూడా వినబడదేమో అన్నంతగా
సేవా పరిచర్యలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు చదవండి మీరు ఆ మాటను, అందరూ చదవండి. అందరూ సేవకులే కదా, కాస్తో కూస్తో చదువుతారు కదా. ఎవరు ఏడాలండి? సేవకుడా సేవకుల? ఏకవచనమా బహువచనమా? అంటే మీరు ఆ వాక్యాన్ని గుర్తుపట్టండి. ఒక్క సేవకుడు ఉన్నప్పుడు సాతాను దాడి చేసి పడగొట్టి సంఘాలలో ఆత్మీయ జీవితంలో ఆత్మ సంబంధమైన స్థితిలో పతనం చేయొచ్చేమో కానీ సేవకుల ఎడల అని అన్నప్పుడు అక్కడ ఐక్యత కనపడుతుంది, అక్కడ ఒక సమూహము కనపడుతుంది. అందుకే ఇది మెల్కీచెదెకు యాజక సమూహము, రాజులైన యాజక సమూహముగా మనం ఉన్నాము. ఈ పరిచర్యలో ఈ నెలలో పోయిన నెలలో నాయకుడి యొక్క సామర్థ్యాన్ని ఇచ్చిన దేవుడు ఈ నెలలో సేవకుల ఎడల తన హస్తబల బలాన్ని దేవుడు అనేకులకు కనబరిచేటట్లుగా చేయబోతున్నాడు. ఇంతకాలం నిన్ను వ్యంగ్యంగా వెక్కిరించి మాట్లాడాడు. నువ్వేంట్రా మా దగ్గర తిరిగిన బుడ్డోడు, నువ్వు మాకు చెప్పడం ఏంట్రా? ఏ విజయ్ వెక్కిరించి మాట్లాడాడు. ఇప్పుడు అలా కాదు, నువ్వు కాదు వెళ్ళేది, దేవుని హస్తబలము నీ ఎడల ఆయన కనబరుస్తూ ఉన్నాడు గనక వాళ్ళు నీ ఎదట తల వంచేటట్లుగా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. మీకు ఒక్క మాటను చదివిస్తాను. నాకు రాత్రి ఆ మాట చదువుతూ ఉంటే చాలా ఆశ్చర్యం వేసింది. చూడండి మీరు ఒకసారి, నిర్గమకాండము 10వ అధ్యాయము. రేపటి నుండి నీ గురించి ఇప్పటి వరకు చిన్న చూపు చూసిన వాళ్ళు, అసహ్యించుకున్న వాళ్ళు, ఎక్కిరించి ఎగతాళిగా మాట్లాడిన వాళ్ళు రేపు నీ గురించి పళ్ళు కొరుకుతూ ఏ మాటలు మాట్లాడతారో చూడండి ఒకసారి. నిర్గమకాండము 10వ అధ్యాయము 7వ వాక్యం. ఎట్లా నాన్న? అప్పుడు ఫరో సేవకులు, ఎవరు అతను? మోషేను. ఫరో సేవకులు మోషేను చూసి, ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉంటాడు? చాలు 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 చాలు, ఆ ఒక్క మాట చాలు. ఆ ఒక్క మాట చదవండి. ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉంటాడు? ఎవరు ఆ మాట మాట్లాడేది? ఫరో సేవకులు. ఎవరు వాళ్ళు? మంత్రగాళ్ళు. ఎవరు వాళ్ళు? శకునగాళ్ళు. ఎవరు వాళ్ళు? గారడి వాళ్ళు. ఎవరు వాళ్ళు? తాంత్రికులు. సేవకుడు ఎలా ఉండబోతున్నాడు అని అంటే, మంత్రగాళ్లకు, గారడి వాళ్లకు, అబద్ధ ప్రవక్తలకు, మ్యాజిక్ చేసే వాళ్లకు, మ్యూజిక్ చేసే వాళ్లకు ఉరిగా ఉండేటట్లుగా దేవుడు నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. ఎందుకో చెప్పనా? ఈ మాటను అలాగే ఉంచి యెషయా గ్రంథము 63వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదవండి ఒక్కసారి. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదవండి ఒకసారి త్వరగా. మోషే కుడి చేతి వైపున మహిమగల బాహువును పోనిచ్చిన వాడేడి? ఇప్పుడు తలలు పైకెత్తి చూడాలి. మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఆ ఐగుప్తు దేశంలో ఐగుప్తీయులను అందరినీ తెగుళ్ళ చేత విలవిలలాడించేస్తున్నాడు. సూచక క్రియల చేత కలవరపరుస్తూ ఉన్నాడు. అద్భుత కార్యాల చేత కలవరపరుస్తూ ఉన్నాడు. మీరు ఆయన మోసే చేసినటువంటి కార్యక్రమాల్లో పేలు ఉంటాయి. పేలు ఏముంటాయండి? పేలు. ఆ పేలు దగ్గర దేవుని వ్రేలుతో చేసింది అని రాసి ఉంటుంది. అంటే దేవుని శక్తి అని రాసి ఉంటుంది. వేలు ఎక్కడ ఉంటుంది? వ్రేలు ఎక్కడుంటుంది? శరీర అవయవాలలో చేతికి ఉంటుంది. వేలు చేతికి ఉంటుంది. అంటే మోషే కుడివైపున తన మహిమ కలిగినటువంటి బాహువును, తన సేవకుల ఎడల తన హస్తబలాన్ని, ఐగుప్తు దేశంలో ఫరో కుడివైపున ఆయన హస్తబలాన్ని ప్రత్యక్షపరిచిన దేవుడు ఈ మెల్కీసెదెకు యాజక సమూహము ద్వారా నీ పక్షాన తన హస్త బలాన్ని ఆయన ప్రత్యక్షపరిచి కనపరచబోతూ ఉన్నాడు. తాంత్రికులకు, పాపములో ఉన్న వాళ్ళకు నువ్వు సాతానుకు ఉరిగా మార్చబడబోతూ ఉన్నావు.
సంతోషం లేదు, మీకు ఆనందం లేదు. నాకైతే శరీరం అంతా ఉల్లాసముతో ఉప్పొంగిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకంటే భాగ్యం ఏముందండి సేవకుడికి? ఒక 20 లక్షల కారులో లగ్జరీగా తిరగాలి, ఓదా రంగు బట్టలు వేసుకొని ఊపిరాడడం తిండి కాదండి. దేవుని యొక్క కార్యాలకు ప్రజలు పంచడమే సేవకుడి యొక్క పని. కడుపు కట్టుకొని నోరు గుట్టుకొని దేవుని యొక్క కార్యాలు, ఐగుప్తు చెరలో, పాపపు చెరలో ఉన్న వారికి పస్కా గొర్రెపిల్ల రక్తము ద్వారా దేవుడిచ్చిన కర్రను చాపి సూచక క్రియలు, మహత్కార్యాలు చేస్తూ ఐగుప్తులో నుండి ప్రజలను బయటికి తీసుకొని రావడమే నీ పని. ఎప్పుడు అది జరుగుతుంది ఏంటంటే, మోసే కుడి చేతి వైపున మహిమ కలిగినటువంటి బాహువు, హస్తమును చాపిన దేవుడు ఈ పరిచర్య ద్వారా, ఈ పరిచర్యలో, నీ సేవలో ఇంతవరకు జరిగింది కట్టి మూటగట్టి పక్కన పడే, ఇప్పుడు చరిత్ర తిరగబడినట్లుగా నూతన డైరీ తెరవబోతూ ఉన్నాడు. హస్తబలము ప్రత్యక్షపరచబడును గాక. మంత్రగాళ్లకు, శకునగాళ్లకు నువ్వు ఉరిగా ఉండవు గాక. చాతబడి శక్తులకు, దయ్యపు శక్తులకు ఉరిగా ఉండవు గాక. లోకములో ఉన్న వారికి ఉరిగా ఉండవు గాక. ఉరిగా ఉండవు గాక. ఉరిగా ఉండవు గాక. ఏమంటున్నారు వాళ్ళు? రేపు చెప్పాలి నీ గురించి, రేపు చెప్పాలి వాళ్ళు నీ గురించి, పక్కన వాళ్ళతో, నీతో కాదు. నీతో మాట్లాడడానికి భయపడాలి వాడు, సాతానుగాడు, వాడి సమూహం. కొందరిని ఆలయంగా చేసుకుని వాడు ఆడిస్తున్నాడే, వాళ్ళు చెప్పాలి మాకు ఉరిగా ఉన్నాడు. ఆ సేవకుని చూస్తే నా కడుపులో మంట పడుతుంది, మంటలతో కాలిపోతున్నానని చెప్పగలగాలి. అట్టి కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. ఈ సంవత్సరం ఆయన హస్తబలాన్ని ప్రత్యక్షపరచబోతూ ఉన్నాడు. దేవుని మహిమ నీలో కనబడబోతూ ఉంది. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకున్న వాగ్దానం కూడా నీ జీవితంలో నెరవేర్చబడును గాక. నెరవేర్చబడును గాక. ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉన్నాలో వారందరూ నువ్వు ఉరిగా ఉన్నావని బాధపడి విడిచిపోవుదురు గాక అపవాది క్రియలు. ఆమేన్, ఆమేన్. సేవకుడు కాదండి, సేవకుల అంటే సహవాసం ఉండాలి నీకు. ఏక్ నిరంజన్ కాదు. ఐఎమ్ ఇండిపెండెంట్ మైండ్ ఉండకూడదు, సొంత ఆలోచనలు ఉండకూడదు. నీకైనా నాకైనా ఇన్ని విడిచిపెట్టి అన్ని వదులుకొని మీతో సహవాసం చేయడానికి ఒకే ఒక కారణం, డబ్బు సంపాదించుకుంటాను. నేను కూర్చుంటే నాకు ఇక్కడికి తీసుకుని వచ్చి పెట్టే నా సేవను సహకరించే వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. వాళ్ళు కాదు, వాళ్ళ కోసం పరిచర్య చేస్తాను, మీతో సహవాసం చేస్తాను. మీతో సహవాసం నాకుంటేనే దేవుని మహిమ, హస్తబలము దేవుడు నా ఎదుట కనపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా, 2 చేతులు పైకెత్తి. నేను ఒక్కడిని బైబిల్ పెట్టుకొని రోడ్డమ్మడి వెళ్తే నన్ను ఎవరు పట్టించుకోరు. మనమందరం బైబిల్ పట్టుకొని రోడ్డమ్మడి అలా నడుచుకుంటూ వెళ్తే, తెల్ల బట్టలు వేసుకొని ఎట్లుంటుంది? అక్కడ నివాసం చేసుకొని ఉన్న సాతానుకు ఊరిలాగా కనపడతాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అభిషేక్ పాస్టర్ చెప్పేవాడు, మా ఊళ్ళో మాంత్రికుడు ఉన్నాడు, మా ఊళ్ళో మాంత్రికుడు ఉన్నాడు. ఆ 2 రోజులు మీటింగ్ పెట్టి మనమంతా వెళ్ళిపోయాం. ఆడు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమో తెలియదని చెప్పాడు. మరి ఉన్నాడో పోయాడో తెలియదు. ఉండడు, పోతాడు. ఒకవేళ ఏమన్నా శేషం ఉంటే ఈరోజు వాగ్దానాన్ని చేతబట్టుకో, ఆఖరిలో బలంగా కన్నీరు విడిచి ప్రార్థన చేయి. దేవుని హస్తబలము నీకుంటుంది. సాతాను దుర్గములు పడిపోబోతూ ఉన్నాయి, అపవాది కోటగోడలు కూలిపోబోతూ ఉన్నాయి, దురాత్మల ప్రాకారాలు పడగొట్టబోతూ ఉన్నాడు. బలము ప్రత్యక్షపరచబడబోతుంది. చూడాలి నీలో యెహోవా హస్తము చూడాలి. ప్రజలు చూచేటట్లుగా దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. చరిత్ర తిరగబడబోతుంది. సేవకుడా, ఇన్నాళ్ళు చేసిన సేవ వేరు, ఇప్పుడు చేసిన సేవ వేరు. వ్యతిరేకతలన్నీ సంఘములో అనుకూలంగా మార్చబడబోతున్నాయి. సహవాసంలోకి రా. సేవకుడు నేనే అని స్వయం అహం, గర్వం పక్కన పెట్టి మనము అన్నటువంటి భావనలోకి నేను ఎప్పుడైతే వస్తానో దేవుడు అప్పుడు నా పట్ల కార్యాన్ని జరిగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇప్పుడు సేవకుల ఎడల ఆయన హస్తబలాన్ని ప్రత్యక్షపరుస్తాడు కదా.
ఆ సేవకుల ఎడల ఆయన హస్తబలాన్ని దేవుడు ప్రత్యక్షపరచబడాలి అని అంటే ఈ సేవకుల్లో ఏముండాలి? ఈ సేవకుల్లో ఏముండాలి? నీలో కొంచెం కఠినంగా మాట్లాడచ్చు ఈరోజు, అయినా కాస్త ఓర్చుకోండి. దేవుని హస్తబలముని ఎడల కనబరచబడబోతూ ఉంది. రావట్లేదు, శబ్దం రావట్లేదు, చూసారా? కాస్త కఠినంగా ఉండొచ్చు. సేవకుల ఎడల దేవుని హస్తబలము ప్రత్యక్షపరచబడబోతుంది. ఏముండాలి సేవకుల్లో? నాలో ఏముండాలి? నీలో, మనలో, సేవకులం మనలో ఏముండాలి? మొట్టమొదటిది చదవండి, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం, 104వ కీర్తన 4వ చరణం. ఈ రెండు ఒకటే. కీర్తనల గ్రంథము 104వ కీర్తన 4వ చరణంలో ఉన్న మాటనే అపోస్తులుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ 1వ అధ్యాయము 7వ వాక్యంలో ఆ రెండు కాస్త ఒక్కసారి మీరు చదవండి. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనువాడు. ఇప్పుడు 104వ కీర్తనలోకి రండి. ఈయన హెబ్రీ పత్రిక చదివాడు. 104వ కీర్తన త్వరగా. వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను. అక్కడ ఫుట్ నోట్లో కింద ఒకటి ఉంటుంది చూడండి, అగ్ని జ్వాలలు అని ఉందా? ఆ కింద ఏమో పక్కన 1, 2 నంబర్ ఉంది కదా, కింద ఏముంది? తన సేవకులను అగ్ని జ్వాలలుగాను. ఇప్పుడు కాస్త తలలు పైకి ఎత్తండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. యెహోవా హస్తబలము నీ ఎడల కనబరచబడాలి. తాంత్రికులకు, మాంత్రికులకు, శాతపడి శక్తులు, శిల్లందికి శక్తులు, శకరణ, వీళ్ళకు నువ్వు ఏమిటండి ఉరిగాను ఉండాలి అనంటే, నేను ఉరిగాను ఉండాలి అనంటే మన ఎడల ఆయన హస్తబలము ప్రత్యక్షపరచబడాలి. ఆయన హస్తబలము మన ఎడల ప్రత్యక్షపరచబడాలి అనంటే సేవకులలో ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్, మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏమిటంటే సేవకు పిలిచేటప్పుడే దేవుడు తన సేవకులను, తన పరిచారకులను ఆయన ఏ రకంగా చేసుకున్నాడు అని అంటే, దేవుని బిడ్డలారా, అగ్ని జ్వాలలుగా చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడండి? అగ్ని జ్వాలలుగా చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు అగ్ని జ్వాలగా ఉన్నావా, ఆరిపోయిన స్థితిలో ఉన్నావా? ఫస్ట్లో వైరాగ్యం, ఫస్ట్లో ఆసక్తి, ఫస్ట్లో ఉన్నటువంటి ఉత్సాహం, ఫస్ట్లో ఉన్నటువంటి ఊపు ఇప్పుడు ఉండాలి అగ్ని జ్వాలగా. నిన్ను టచ్ చేస్తే కాలిపోవాలి, నీతో మాట్లాడుతూ ఉంటే బూడిద రాలిపోవాలి. ఒక అగ్ని జ్వాల. యాజకుడైనటువంటి యెహోషువను గురించి దూత మాట్లాడతాడు. ఇతడు అగ్నిలో నుండి తీయబడిన కొరివి వలె ఉన్నాడు. కొరివితో ఎవరన్నా తల గొక్కుంటారా? సాతాను ఫిర్యాదువై అతని కుడిపార్శ్వమున నిలబడితే దేవుని దూత చెప్తున్నాడు అతని గురించి, ఇతడు అగ్నిలో నుండి తీయబడిన కొరివి వలె ఉన్నాడు. కొంతమంది మనతో పరాశకాలు ఆడుతూ ఉంటారు. విశ్వాసులు కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సేవలో సేవకులే కావచ్చు, పరాశకాలు ఆడుతుంటారు. ఎందుకు మనతో వాళ్ళు పరాశకాలు ఆడతారు అని అంటే, మనము ఆరిపోయాము గనక. మనము బగ మండుచూ ఉన్న అగ్ని ఖగోళములాగా ఉంటే మన వైపు చూడ్డానికి కూడా భయపడతాడు. మనం వంకర మాటలు మాట్లాడి, సరసోక్తులు మాట్లాడుతూ, జోకులు వేసుకుంటూ ఉంటే మన ఒక జోకు, అబ్బా పంచి నేను భలే మాట్లాడాను అనుకుంటే వాడు 10 పంచులు వేస్తాడు మన మీద.
సేవకుడు జోకులు మాట్లాడి జబర్దస్త్ కలహాలు చేసుకుంటూ సినిమాలు చూసుకుంటూ ఉండేటోడు కాదు. సేవకుడు ఎవరు అని అంటే తన పని కొరకై ఒక అగ్ని జ్వాలగా చేసుకున్న దేవుని అగ్ని ఎప్పుడూ బగబగ మండుచూ ఉన్నటువంటి వాడు. దేవుని దగ్గర నుండి దిగి వచ్చిన అగ్ని బలిపీఠం మీద ఎప్పుడు మండుచూ ఉండనట్లుగా బలిపీఠమైన సేవకుడా, నీలో మంట ఆరిపోకుండా మండుచూ ప్రకాశిస్తున్న బాప్తిస్మం ఇచ్చే యోహాను వలె నువ్వు ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండాలి. ప్రకాశించే ఒక మంట నీలో ఉండాలి. ఎప్పుడు నువ్వు రగిలించబడుతూ ఉండాలి. రగిలించబడుతూ ఉండాలి. అటువంటి అభిషేకం, అటువంటి రగిలించే మంట నీలో కనబడాలి. అంటే నువ్వేమవ్వాలి అంటే అగ్ని జ్వాలగా మార్చాలి. పొద్దున్నే లేచి కళ్ళు తుడుచుకు చూసేసరికి సిరియా సైన్యం అంతా ఉంది పర్వతం చుట్టూ. ఆయన లేపాడు, రాయారు అయ్యా బయటికి రా సైన్యం. అదేం చూస్తావురా, మన దగ్గర ఉన్న సైన్యం. ఒక చిన్న ప్రార్థన, ఆడి కళ్ళ మీద చేయి పెట్టాడు లేదో తెలియదు కానీ నేనైతే పెట్టేవాడిని. మరి ఎలీషా గారు పెట్టారో లేదో తెలియదు కానీ ప్రభువా ఈడి కళ్ళని తెరిచి ఒకసారి ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఈడి కళ్ళు తెరవబడ్డాయి. ఈడి కళ్ళు తెరవబడిన తర్వాత ఆడికి ఏం కనబడుతుందంటే పర్వతం చుట్టూ అభిషక్తుడైనటువంటి ఎలీషా చుట్టూ అగ్ని గుర్రములు రథములు కనబడుచూ ఉన్నాయి. నువ్వు అగ్నిలాంటి సేవకుడివైతే నీ చుట్టూ కూడా అగ్ని ప్రాకారం ఉంటుంది. నువ్వు ఆరిపోయిన బొగ్గువైతే దిబ్బలో ఉంటావు. నేనైనా అయిపోయినాయి పాతవి మరచి పక్కన పడేయండి. నూతనముగా అందరము కలిసి ఒకరి సేవను ఒకరము పురిగొల్పుకుంటూ ప్రభు రాజ్యాన్ని కట్టడానికి పరుగులు తీస్తాం. చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. ఇర్మియా గ్రంథము, చాలా విషయాలు ఉన్నాయి, క్లుప్తంగానే చెప్తున్నాను. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 14వ వాక్యాన్ని, అగ్ని జ్వాలగా నువ్వు మారాలంటే ఎలాగ దేవుడు నిన్ను అగ్ని జ్వాలగా చేస్తున్నాడు ఒకసారి ఆలోచన చెయ్యి. చదువు సార్ ఇదే. వారు ఈ మాటలు ఇందాక సాక్ష్యం చెప్పారు కదా, వాళ్ళు ఆ మాటలు పలికారు, ఈ మాటలు పలికారు, నడిపింపుకు లోబడరు, ఎదురు తిరుగుతూ ఉంటారు. వాళ్ళకు నచ్చకను వాళ్ళకి మనకు నచ్చకను మొత్తానికి ఎదురు తిరిగారు. వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చున్నట్లు నీ నోట నా వాక్యములు, నా మాటలు అగ్నిగాను వారిని కట్టెలుగాను చేయబోతున్నాను. దేవుని సేవకుడా, నీ నోట సర్ప విషయం ఉండకూడదు. దేవుని మాటలే ఉండాలి, దేవుని వాక్యమే ఉండాలి, దేవుని గురించిన ధ్యానమే ఉండాలి. ఆయన నీ నోట ఇప్పుడు ఆయన మాటలు ఉంచబోతూ ఉన్నాడు. ఆ మాటలు అగ్నిలాగా దేవుడు మార్చి నిన్ను ఒక అగ్ని ఖగోళముగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. నిన్ను ఆయన మాటలు నీ నోట ఉంచి, సాధారణమైన మాటలు కాదు, దయగలిగిన మాటలు. ఏమిటండి? కృపగలిగినటువంటి మాటలు, ఆశ్చర్యపరిచే మాటలు, అద్భుతాన్ని చూసే మాటలు ఇన్ని రోజులు విన్నాం. ఈరోజు అగ్ని లాంటి మాటలను దేవుడు నీ నోట ఉంచబోతూ ఉన్నాడు. ఆ మాట ఎవరికి తాకినా కాలిపోవాల్సిందే. వాడు కాదు, వానిలో ఉన్నటువంటి దుర్మార్గం. బైబిల్లో చక్కగా ఒక మాట రాస్తుంది, వారి సంఘములో అగ్ని భక్తిహీనులను కాల్చివేసిందంట. నీ నోట నా దేవుని మాట అగ్నిలాగా ఉండి నీ సంఘములో ఉన్న ప్రతి చెడు కార్యక్రమాలను నీ వాక్యం ద్వారా దేవుడు కాల్చునుగాక, పాప ప్రక్షాళన చేయబడునుగాక, పరిమహిమ గల సంఘముగా మార్చి ఆయన ఎదుట నిలబడడానికి ప్రక్షాళన చేయబడునుగాక. అగ్ని లాంటి మాటలతో నీ నోరు నిండునుగాక. వారి నోట సర్ప విషయం ఉందట. రోమా పత్రికలో చదివితే వారి నోట నాలుక కింద
సర్ప విషయాలు ఉన్నాయట, మన నోట అవి ఉండకూడదు. ఆయన మాటలే ఒక కోటల్లాగా ఉండాలి. అప్పుడు నువ్వు మాట్లాడుతూ ఉండగానే దేవుడు క్రియ జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిచర్య అభివృద్ధి అవ్వలేదని ఏం బాధపడకండి. ఎవ్వరికి 50 ఏళ్ళు దాటలేదు, 40 కూడా దాటలేదు నాకు తెలిసి. ప్రభు, నేను ఇదే అడుగుతాను, ఏంటి ప్రభువా ఈ గొలవాంతిప్పలో ఇన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నాను, ఏంటి అని అంటే, నువ్వు కాముగా ఉండు, నేను చేస్తానుగా. ఒక్క 4 సంవత్సరాల కిందట 4 ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆ ఊరు నుండి 4-5 ఊర్ల నుండి వస్తున్నారు. వాళ్ళని నేను వెళ్ళి ఎప్పుడు పిలవలే. నువ్వు నిలబడు దేవుని కొరకు, నీకోసం దేవుడు జనాల్ని తీసుకొని వస్తాడు. నిలబడు నువ్వు దేవుని కోసం, చాలు, దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. పెద్ద ఒక 1000 మంది 3000 మంది సంఘం కట్టే ఒక దర్శనం ఉంది. నేను చచ్చిపోయినా నా దర్శనాన్ని దేవుడు నెరవేరుస్తాడు. నేను ఇక్కడ సేవ చేయకపోయినా ఎవరినొకరు నిలబెట్టి సేవ చేయించుకుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, 2 చేతులు పైకెత్తి సంతోషంగా చెప్పాలి. నీ నోట ఆయన మాటలు, చెప్పండి, చదవండి. కట్టెలుగాను చేయబోతూ ఉన్నాడు. ఆయన మాటలు నీ నోట ఎప్పుడు ఉండునుగాక. జబర్దస్త్ కట్ అవి ఉండకూడదు మన నోట. మనం అగ్నిలాగా కనపడుతూ ఉండాలి, ఎప్పుడు మండుతూనే ఉండాలి. ఆరిపోయావా సాతానుకు నిలయంగా మారుతావు, మండావా పరిశుద్ధాత్మకు ఆలయంగా మార్చబడతావు. స్తోత్రం చెబుదావు 2 చేతులు పైకెత్తి. 1, సేవకులకు అగ్ని జ్వాలగా ఉండాలి. ఆయన మాటల ద్వారా ఆయన నిన్ను అగ్ని జ్వాలలుగా మారుస్తూ ఉన్నాడు. 2వ విషయాన్ని చెప్తాను. రోమా పత్రిక 13వ అధ్యాయము 6వ వాక్యం. వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ వారు దేవుని సేవకు. మీరెవరు సార్? హలో సార్, హూ ఆర్ యూ? ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్? ఆర్ యూ టీచర్స్? హూ ఆర్ యూ? హూ ఆర్ యూ? ప్రతిరోజు లెగటంలోనే అద్దం ముందు సోకులు పడ్డం కాదు. ఈ క్వశ్చన్ మార్క్ ఎప్పుడు నీలో ఉండాలి. ఎక్కడ తప్పిపోవు, ప్రభు కొరకు నిలబడతావు. ప్రభు కొరకు నిలబడతావు అంతే. ఎన్ని జరిగినా నేను ఎవరిని, హూ ఆమ్ ఐ అని ఎప్పటికప్పుడు నువ్వు ప్రశ్న వేసుకుంటే, నువ్వు క్వశ్చన్ చేసుకుంటే, ఎన్ని సమస్యలు, ఎన్ని శోధనలు, ఎన్ని ఆటంకాలు, సముద్ర తరంగమూలవలే శోధనలెన్నో ఎదురైనను ఆదరణకర్తచే ఆదరించి నీ నిత్య కృపలో భద్రపరచి. ఆయన ఆ క్వశ్చన్ ఎప్పుడు నీలో నేనెవరో తెలుసా అనేదానికంటే, నేనెవరిని? తెల్లబట్టలు వేసుకున్నంత మాత్రానే కొమ్ములు వచ్చాయా? నిలబడుకొని 4 వాక్యం చెప్పు అన్నంత మాత్రాన్నే మనకేమన్నా ఏమిటండి ఒళ్ళు పర్వతం అయిపోయిందా? నా గురించి నేను మాట్లాడుకుంటున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి మన ఆధ్యాత్మికమైన ఆత్మ సంబంధమైన స్థితిలో మనము ఎవరము అన్నటువంటి క్వశ్చన్ వేసుకుంటే మనం ఎవరో కనబడతాయి. చదువునన్నా ఒకసారి. రోమా పత్రిక 13వ అధ్యాయము 6వ వాక్యం. వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ వాచ్మెన్ డ్యూటీ చేసుకుంటూ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ, కమిషన్ వ్యాపారాలు చేసుకుంటూ, ఆఖరికి ఎక్కడో చోట వడ్డీ వ్యాపారం చేసుకుంటూ, మరలా చదువు ఆ మాటను. వారు ఎల్లప్పుడూ ఏ సేవ? కొంతమంది ఉన్నారు సేవకులే సీటి కట్టేటోడికి ఈయనకు తేడా ఉండదు. రాజేష్ పాస్టర్ గారు చెప్తా ఉంటాడు,
వాళ్ళు ఇంట్లో ఎవరు లేకున్నా ఆ రోజు విజిటింగ్ అంట వారంలో ఖచ్చితంగా ఆ ఇంటి దగ్గర ఆ సూర్యులోనే ఎక్కడో చోట కానుక పెట్టి వెళ్ళాలంట పాస్టర్ గారికి. ఆడు కూడా అంతేగా. ఎవడు? చెటివాడు. వారం వారం కట్టాలి. ఈయనకు వారం వారం వసూల్లోనే ఉంటాడు ఎప్పుడు. ఇంకా తప్పితే ఇంకొక పని ఉండదు. వసూలు పని కాదు మనది. దేవుని సేవ యందు, దేవుని పని యందు ఆసక్తి కలిగి మనం నడిపించబడాలి. 12వ అధ్యాయం 8వ వాక్యాన్ని కూడా ఒకసారి చదవండి. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించుటలోను మా పని అది కాదుగా. సేవకుడు ఏం చేయాలి? వాళ్ళు ఏం చెప్పారు? తలల పైకి ఎత్తండి బాబు. ఆ భోజనాలు పంచడం, ఆ బల్ల దగ్గర ఉండడం మా వల్ల కాదు. మా పని ఏంటి? వాక్యమందు, ప్రార్థనలయందు మేము ఎడతెగక ఉండాలి. ఇదిగో కొంతమందిని ఏర్పాటు చేసుకోండి, వాళ్ళని నియమిస్తాను, వాళ్ళు సంఘంలో పరిచయం. మా పాస్టర్ గారు ఉన్నాడు ఒక ఆయన. కరివేపాకు కూడా భీమవరం వెళ్ళి తీసుకొని వస్తాడు. విశ్వాసికి పొరపాటునివ్వడు. 10 రూపాయలు మొత్తం తిరుగుతూ ఉంటాడు. అదేం కుండలు ఏముంది, ఉప్పు ఉందా, సాంబారు బాగుందా, ఇవన్నీ చూసుకుంటాడు. పిలిచిన సేవకుని కూడా పట్టించుకోడు. నీ పని ఏంటి? దేవుని పని. హెచ్చరించేవాడివా? హెచ్చరించు. బోధించేవాడివా? బోధించు. సమర్పణ కలిగిన సేవకుడివా? సమర్పణతో ఉండు. సువార్థికుడివా? సువార్త పని చేయి. అయితే సేవకుడికి 5 ఉద్యోగాలు ఉన్నాయి. అవి మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అపోస్తలుడు, ప్రవక్తలు, సువార్థికుడు, కాపరి, ఉపదేశకుడు. ఈ 5 ఫోల్. క్లాత్ ఒకటే, దాన్ని మడత పెట్టినప్పుడు 5 మడతలు కనపడతాయి. పరిచర్య ఒకటే, ఒక్కడవే సేవకుడివి. 5 విధాలైనటువంటి పరిచర్య నీ సంఘములో నీ ద్వారా, సావాసం ద్వారా జరగాలి. ఏది నీ పని? అది నీ పని. ఏది? మేనగోడలకు సుట్టలు పెట్టడం, పెళ్లి కొడుకు నలుగు పెట్టడం, ఏమిటండి పసుపు వేయడం, ఇదే నీ పని? ఇదే నా పని. 2019 నుండి 3 పెళ్ళిళ్ళకి వెళ్ళా. అది ఒక పెళ్ళి పాస్టర్ గారు, ఒక పెళ్ళికి ఆఖరులు వెళ్ళి భోజనం చేశా. ఇంకొక పెళ్ళి నేను వచ్చిన కొత్తలో నాకు సహకరించినటువంటి బ్రదర్ది, వెళ్ళి ఆశీర్వదించడానికి వెళ్ళి వచ్చాను. మా రక్త సంబంధికుల బంధువుల పెళ్ళిళ్ళు సచ్చిన కూడా వెళ్ళట్లేదు. ఎందుకంటే నా పని కాదు. మృతులను పాతి పెట్టుకుంటాయి. పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు పెళ్ళిళ్ళకి ఇచ్చుకుంటారు, చేసుకుంటారు. నాతో ఏం పని ఉంది అక్కడ? నా పని ఏంటి? ఎక్కడ సౌండ్ సిస్టమ్ పెడతారా, ఎవరు పిలుస్తారా, ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాలా, ఎక్కడ ఆత్మలను పట్టుకోవాలా, ఎక్కడ ప్రసంగాలు రాసుకోవాలా, ఎక్కడ దేవుని యొక్క కార్యాలు చేయాలా, ఎక్కడ, ఈ పని మీదనే నా పని వేరు. నీ పని ఏంటి? సేవకుల పని ఏమిటి? ఈ పని కాక ఇంకొక పని. ఒక ఆయన చెప్పాడు, సైడ్ బిజినెస్ ఉంటే 4 రూపాయలు వెనకేసుకోవచ్చు. ఒక అకౌంట్లో 8,500 మైనస్ ఉంది. ఒక అకౌంట్లో పొద్దున ₹2.90 ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, మనం నిల్ అవుతూ ఉండాలి, ఆయన ఫుల్ చేస్తూ ఉండాలి. మనం నిల్ అవుతూ ఉండాలి, ఆయన ఫుల్ చేస్తూ ఉండాలి. అంతే. ఆయన చేస్తేనే సమృద్ధిగా ఉంటుంది. మా వాళ్ళు నాకు ఉచిత సలహాలు చాలా ఇచ్చారు. పిల్లకు పెళ్ళిడు వచ్చింది కదా, అప్పుడు ఎప్పుడో పెళ్లి చేయాలి కదా, దేవుడు చూసుకుంటాడు, నాకేం పని ఉంది. ఎవరిని చేతులు చాపి పిల్లలకు ఫీజులు కట్టాలి, నాకు హెల్ప్ చేయండి,
అడిగింటే అప్పు అడిగి ఉండొచ్చేమో కానీ హెల్ప్ చేయండి, మాకు సహాయం చేయండి ఎవ్వరిని అడగలేదు. ఎందుకంటే కొరంథీయులకు రాసిన మొదటి పత్రికలో సువార్త పని చేసేవాడు సువార్త పని వలన జీవన ఉపాధిని కొనసాగించుకోవాలి. బలిపీఠం మీద పని చేసేవాడు బలిపీఠం మీద ఉన్న అర్పణల ద్వారా తన పనిని కొనసాగించుకోవాలి. చదవండి ఒకసారి ఆ మాటను. కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో చూడండి, 13, 14 వాక్యం. 9, 13, 14. ఇట్లాంటివన్నీ సేవకుడికి నోటెడ్ అయిపోయి ఉండిపోవాలి, అంటే రావాలి మాట. ఆలయ పనులు జరిగించువాడు జీవనము చేయుచున్నాడు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకొని ఉండువాడు బలిపీఠములో పాలివాడై ఉన్నాడని మీరు ఎరగరా? 14. అలాగున సువార్త ప్రచరించువారు సువార్త వలన జీవింపవలెనని. అంటే నువ్వు సైడు అనదర్ వేరేది చూసుకుంటున్నావంటే ప్రభు నియమంలో నుండి తప్పిపోయినట్టేగా. దేవుడు నియమించింది ఏంటి? నువ్వు నా సువార్త పనిచేయి. అక్కడే ఇంకా పైకి వెళ్తే నూర్చిడి ఎద్దు మూతికి చిక్కం పెట్టకూడదు. ద్రాక్ష తోటను కాసేవాడు ఫలాన్ని తినడా? మందను కాసేవాడు పాలు తాగడా? ఇన్ని ధైర్యపరిచే మాటలు ఉంటే ఒకరోజు 2 రోజులు పస్తులున్నందుకు పాడైపోతామా, అరిగిపోతామా, నలిగిపోతామా, కరిగిపోతామా, పడిపోతామా, జారిపోతామా, చచ్చిపోతామా? ఎందుకు సేవకు వచ్చింది? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా నాకది ఎంతో మేలు. స్టేజ్ ఎక్కించి పాట పాడమన్నప్పుడు రోగాలు వచ్చేదాకా రాగాలు తీసి పాడతాం. ప్రాక్టీస్లోకి వచ్చేసరికి అనదర్ ఆప్షన్, వేరే ప్రత్యామ్నాయాన్ని వెతుక్కుంటాం. నీ పని ఏంటి? సేవకుడివైతే నీ పని ఏంటి? ఎలా చేయాలి దేవుని పని? ప్రసంగి గ్రంథం త్వరగా కొన్ని రెఫరెన్సులు. 9వ అధ్యాయం 10వ వాక్యం. ప్రసంగి గ్రంథం 9, 10. నువ్వెంత త్వరగా అయితే నేను అంత త్వరగా ముందుకు వెళ్ళిపోతా. కొన్ని విషయాలు చెప్పి, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను శక్తికి లోపము లేకుండా చేయి. నువ్వెళ్ళు పాతాళం. పాత నిబంధనలో పాతాళము పరదేశు పక్కన ఉండేది. అందుకే కిందికెళ్ళే ప్రతి ఒక్కరిని పాతాళం అన్నారు. యేసు ప్రభు ఆ 3 రోజులు సమాధిలో కిందనున్నటువంటి ఆ పరదేశం తీసుకెళ్లి ఆ 3వ ఆకాశంలో పెట్టాడు. దేవుని సేవకుడా జాగ్రత్తగా గమనించు. నువ్వెళ్ళు ఆ పరదేశంలో. పని ఉంటుందా ఉండదా? ఏ పని ఉండదు. కారు ఉండదు. ఇక్కడే దాన్ని నడుపు బ్రహ్మాండంగా. నిజం. మామిడి పండ్లు ఉండవు. మీరు తినకపోతే మాకు పెట్టండి, మేము తింటాం. చికెన్ బిర్యానీ ఉంటుందా పరలోకంలో? తినండి ఇక్కడే మనసారా అని. మరి తిండిపోతులు అవ్వద్దు. మంచి బట్టలు కట్టుకోండి. అక్కడ వెలుగు వస్త్రాలను ధరించుకొని ఉంటాం. ఇక్కడ నీకు దొరికింది భోగము కాదు, కలిగిన వాటితో సంతృప్తులై ఉండండి. ఇక్కడ కలిగినవన్నీ అక్కడ ఏముండవు. ఇక్కడ పరిచర్య ఉంటుంది, అక్కడ ఉండదు పరిచర్య. ఇక్కడ నశించిపోతున్న ఆత్మలకు ప్రార్థన చేసే పని ఉంటుంది, అక్కడ ఉండదు. ఇక్కడ విశ్వాసాన్ని వృద్ధి పొందించుకునే పని ఉంటుంది, అక్కడ ఉండదు. అందుకే దొరికినప్పుడే పని చేయాలి. దినవృత్తాంతముల 2వ గ్రంథం. త్వరగా మీరు సంఘాల్లో కూడా ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క వారం చెప్పుకోవచ్చు. నేను ఎవరిని అగ్నిజ్వాలను కాల్చేస్తాను, బూడిద చేస్తాను అనమాకండి. చెప్పండి, సేవకుడి ఆధిక్యతని చెప్పండి, సరిపోద్ది. నేను కాల్ చేస్తాను ఏమనుకుంటున్నావు? అగ్ని దిగిరా. యేసుప్రభు కూడా అగ్ని వేయడానికే వచ్చాడు తెలుసా? అగ్ని నేనే ఏమనుకుంటున్నావు అనమాకండి. ఆ రోజు బాగుంటాడు. 3వ రోజు వాళ్ళు పెడతారు మనకు నిప్పు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 31, 21. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, నానా ధర్మమంతటి విషయమందేమి,
తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లాడు. జరిగించాడు, వర్ధిల్లాడు. జరిగించకుండా వర్ధిల్లలేం. సరిగ్గా మందిరాన్ని తుడుచుకోలేం. ఏది మనము దేవుని యొక్క పని, మందిరం సేవా విషయం అయితేనేమి, ధర్మశాస్త్రం విషయం అయితేనేమి, ఇచ్చే విషయం అయితేనేమి, ఏ విషయంలో కూడా తాను ప్రారంభించింది మధ్యలో ఆఫ్ చేసి, దేవునికి స్తోత్రం కలుగునుగాక, తాను ప్రారంభించింది మధ్యలో బ్రేక్ చేసి ఎక్కడ వదిలిపెట్టలే. ఆరంభించింది ప్రభువు వచ్చేంత వరకు కొనసాగించాడు. ప్రారంభించిన సత్క్రియలు ఆయన వచ్చే వరకు జరిగించుటకు ప్రభువు శక్తి కలిగిన వాడని రూఢిగా పౌలు నమ్మినట్లుగా మనం నమ్ముదాం. పని జరిగించామా హృదయపూర్వకంగా వర్ధిల్లుతాం. సంఘం వర్ధిల్లుతుంది, ఆరోగ్యం వర్ధిల్లుతుంది, పిల్లలు వర్ధిల్లుతారు, ఆత్మలు వర్ధిల్లుతాయి. ఏమిటంటే ఇంకా బ్రాంచీలు వర్ధిల్లుతాయి. నువ్వు వద్దనుకున్న పాస్టర్ గారు రండి మా ఊర్లో మీటింగ్, మీ సంఘం పెట్టండి అని పిలిచేటట్లుగా దేవుడు కార్యాన్ని జరిగేస్తాడు. హృదయపూర్వకమైనటువంటి ప్రారంభం, అది ముగించేంత వరకు జాగ్రత్తగా ప్రతి పనిలో. ఏ పని నీ పని, నీ పని ఏ పని. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 29వ వాక్యం. సేవకులు కదండి, కొన్ని విషయాలు నోట్ చేసుకుంటారని. తన పనిలో నిపుణత, తన పనిలో ఒక ఉన్నతమైనటువంటి నైపుణ్యత, తన పనిలో నిపుణత గలవానిని చూచితివా? కాదు, వాడు రాజుల ఎదుట నిలబడబోతూ ఉన్నాడు. చేతుల పైకి గట్టిగా దేవుడికి స్తోత్రం చెబుదాం. నీ సంఘములో నీ పని నిపుణత కలిగినదై ఉంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసు ఎదుట సంఘాన్ని మొదట నీవు, తర్వాత నీ సంఘం ఆయన ఎదుట నిలబడుదురుగాక. పని పాట లేకుంటే తిని ఊదా రంగు బట్టలు వేసుకొని ఊపిరాడని తిండి తిని, అర్థమైందా అండి? ఒకవైపు వాటర్ బాటిల్ మోసేటోడు, ఒకవైపు బైబిల్ పట్టుకునేటోడు, వెనక ఇంకొకటి కుర్చీ పట్టుకొని వచ్చేటోడు. ఎక్కడికి వెళ్తే అక్కడ. నీ పనిలో నిపుణత ఎక్కడుండాలి? ఆత్మల్ని ఎలా పట్టాలి, పట్టిన ఆత్మల్ని ఎలా కాపాడాలి, ఆత్మలో ఉన్నటువంటి చెడుగు, కల్మషం, మత్స, మడత, డాగు ఎలా దాన్ని బయటికి తీయాలి. నా ప్రభువు చూసేసరికి నా పనే నేను చేసిన పనే క్లియర్గా ఖచ్చితంగా కనబడాలి. అప్పుడు ప్రభు నన్ను పిలవాలి. ఏమండి, చెరసాల్లో ఉన్న యోసేపును ఫరో రాజు పిలవలేదా? ఏమైనా గొప్ప చెరసాల్లోనండి, చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్న చెరసాల్లో ఆదికాండం 41-46 ఊరికి రెఫరెన్స్ చేసుకుని చదువుకోవద్దు. రాజు ఎదుట యోసేపు నిలబడ్డాడు. గోచిగుడ్డతో అమ్మబడిన వాడు, ఒక పనివాడిగా వెళ్ళినవాడు, చేయని తప్పుకు చెరసాలలో వేయబడిన వాడు, ఇప్పుడు ఫరో రాజు ఎదుట నిలబడి ఐగుప్తు దేశాన్ని శాసించగలిగినటువంటి వాడిగా నిలబడ్డాడు. రేపు నువ్వేట నిలబడతావు యేసయ్య ఎదుట? తల దించుకునేవాడిగానా? ఈయన కాళ్ళు చేతులు కట్టి అక్కడ పడేయని అంటారు. ఇచ్చిన తలాంతును కష్టపడి వ్యాపారం చేసి సంపాదించి నమ్మకమైన మంచి దాసుడా, దీంట్లో పాలిభాగస్తుడు రా అని పిలిచేటట్టుగా నిలబడతావా? చాయిసివర్ ఎట్లన్నా నిలబడుకో. మొదటిది అగ్ని జ్వాలగా ఉండాలి సేవకుడు. రెండవది పని. ఏమిటండి నీ పని ఏమిటి? ఒకసారి ఆలోచించి. మూడో విషయాన్ని చెప్తాను. దీనవృత్తాంతముల 2వ గ్రంథం 9వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువు. షేబా దేశపు రాణి సొలొమోను గురించి మాట్లాడుతున్నటువంటి మాట, సొలొమోనుతో మాట్లాడుతున్నటువంటి మాట. ఏంటండి మనం చెప్తా ఉంటాం చూడండి, అత్తతోనూ మామతోనూ వానికి హిమాలయ సేవ చేస్తున్నాను, తినడానికి లేదు, తాగడానికి లేదు, అనవసరంగా వచ్చాను సేవకి. నువ్వు వచ్చావు కనుకనే సేవ అనవసరంగా ఉంది. అదే దేవుడు పిలిచి ఉంటే అద్భుతంగా ఉండేది. దీనికి కూడా చెప్పం మనం. అస్సలు మన లోపల ఉన్న సరుకు వేరుగా.
చదువు నాన్న. ఎల్లప్పుడూ నీ సేవకుల భాగ్యము మంచిది. ఎందుకు? ఎల్లప్పుడూ మాకు అంత ఎక్కడ కాలు ఉంటుంది, బస్ స్టాండ్లో బజ్జీలు మేయాలి, సంచి తగిలించుకొని ఇల్లు తిరగాలి, ఆడి వాటలు ఈడికి ఈడి మాట్లాడికి చెప్పాలి. ఆయన సన్నిధిలో ఎక్కడ నిలబడతాం మనం? ఎక్కడ మోకాళ్ళ మీద ఉంటాం? ఎక్కడ బైబిల్ తీసే పాస్టర్ గారు విజిటింగ్కి వెళ్ళారంట. విజిటింగ్కి వెళ్తే అమ్మగారు ఏదో చేసుకుంటూ అయ్యగారు వచ్చేసరికి భయపడి బయటకు వచ్చింది. అమ్మ బిజీగా ఉన్నావు, తర్వాత వద్దొద్దు అయ్యగారు వచ్చారు కదా ప్రార్థన చేసి వెళ్ళండి. సరే బైబిల్ తెచ్చుకోమ్మా ప్రార్థన చేస్తాను. ఆ 128వ కీర్తన చదువు ఒకసారి. మేము అంత బాగా చదవలేండి, మీరు చదవండి అని అయ్యగారితో చదివించింది. ప్రార్థన చేసుకుందామనే ప్రార్థన చేసాడు. వెళ్ళిపోయిన తర్వాత ఊరంతా ప్రచారం చేసేది. పాస్టర్ గారు వచ్చాడు, అది పోయింది. పాస్టర్ గారు వచ్చాడు, అది పోయింది. ఏదా అని చూస్తే ఏంటా పోయింది అని ఆరా తీసి అడిగితే కోవిడ్ 20 వాళ్ళ అమ్మగారు దువ్వెన కొనుక్కొచ్చిందంట తలకాయ దూకోవడానికి. మనకు అవసరం లేదులే, దువ్వెన తీసుకొచ్చిందంట. పాస్టర్ గారు వచ్చారు, అడిగితే 4 కొనిస్తాను కదా, బ్యాగులు వేసుకొని వెళ్ళిపోయాడు, సంచులు వేసుకొని వెళ్ళిపోయాడు అని ప్రచారం చేసి పాస్టర్ గారికి తెలిసి వచ్చి, ఏంటమ్మా ఏంటి ఇట్లా అన్నారంట. మరి ఆ రోజు నుండి నా దువ్వెన కనపడట్లేదు అన్నాడంట. సరేలే, ఎందుకు వచ్చిన గొడవ, ఆమెతో ఎందుకు, వచ్చే కాను కూడా రాదు, ప్రార్థన చేసుకుందాం, బైబిల్ తెచ్చుకోమ్మా అన్నాడంట. బైబిల్ తీసిందంట. ఇటు తెలిసేసరికి అమ్మయ్య దొరికింది దువ్వెన అనిందంట. అప్పటికి 6 నెలలు అయింది. అంటే ఎన్ని రోజులుంటే ఆమె బైబిల్ తెరవలే? 6 నెలలు. నిందెవరి మీద? మనం అట్లా ఎప్పుడన్నా బైబిల్ తెరిచి వాక్యాలు ప్రసంగాలు ఏమిటండి సమకూర్చుకొని మనం బైబిల్ తెరవం. బ్లూటూత్ పెట్టుకొని ప్రసంగాలు, పేపర్ అది ఆదికాండం 18వ అధ్యాయము 20వ వాక్యం. ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నాడు. ఈ సేవ ఎందుకు మనకి? బైబిల్ చదవలేని సేవ ఎందుకండి? ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయలేని సేవ ఎందుకు? వాచ్మెన్ డ్యూటీ చేసుకుంటే నెలకు 10,000 బ్రహ్మాండంగా ఇస్తాడు. బీమా 10,000 బ్రహ్మాండంగా ఇస్తాడు. నీ సంఘాన్ని ఎత్తిపట్టుకొని ఏం చెప్పాలి ప్రభువా? వాళ్ళ అనుభవం ఏమిటి? శనివారం రోజు మధ్యాహ్నంతో మానేసి రాత్రి కడుపు కట్టుకొని పాదాలు పట్టుకొని తెల్లవారి ఒక కృప కలిగిన వాక్కును పొంది వచ్చి ఇక్కడ ఏమిటండి ఇంత బారు ప్రసంగం అవసరం లే, 4 మాటలు. ఒక సేవకుడికి చెప్పాడు, మీటింగ్స్ బెటర్ అబ్బాయి, పలానా రోజులు మీటింగ్ అని. ఎవరిని పిలవాలా? ముందు మీటింగ్లని అనౌన్స్ చేయాలి. ఒక్కరోజు సభ పెట్టి జనాలు ఏంటండి లక్షలు ఖర్చు పెట్టినా రారు. దగ్గర 3-4 వేల మంది వచ్చారు. అయ్యా ఎవరు ప్రసంగం నేను పంపుతానులే అంటున్నాడు. ఈయనేమో మోకాళ్ళ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా, అయ్యా జనాలు వచ్చారంటే నువ్వు వెళ్ళి ప్రసంగం చెప్పు అన్నాడు. అయ్యా నేను కొత్తగా సేవకు వచ్చాను, ఏం చెప్పాలి, నా వల్ల కాదే, నీ చేతులు ఏంద్రా, బైబిల్ ఒకసారి, మావన్నీ గోల్డ్ బైబిల్, అదే ఆ బైబిలే కావాలి. ఏం నీ చేతిలో? బైబిల్. ఎట్లా ఉంది? నల్లగా ఉంది. అయ్యా అవి నీ పాపాలు రా, తిప్పు. అంచున ఎట్లా ఉంది? ఎర్రగా ఉంది. అది నా రక్తం రా. తెరువు. తెల్లగా నల్ల అక్షరాలు ఉన్నాయి. ఆ తెలుపు నా పరిశుద్ధత రా. ఓ పాపులారా, యేసయ్య రక్తంతో కడగబడితే మీ హృదయాలు, నువ్వు ఆ మత్తయి సువార్త ముందు ఒక పేజీ ఉంటుంది. మత్తయి సువార్త ముందు ఒక పేజీ ఉంటుంది. ఆ పేజీ తీసి చూపించు, లేకుంటే వేరే పేజీ తీసావనుకోండి మొత్తం వెళ్ళిపోద్ది. చూపించు, మీ యొక్క పాపాలు పోయి నా రక్తంతో కడగబడితే ఇలాగా తెల్లగా అయిపోతుంది. అది చెప్పురా అన్నాడు. ఇదే ప్రసంగం. మర్మరాలు యూట్యూబ్ ఛానల్లో ఆయన చెప్పింది ఈయన చెప్పింది కాదు. ఇల్లు అక్కడ భయపడుతూ వణుకుతూ మైక్ తీసుకొని దేవుడు నన్ను ఇలా రక్షించాడు అని చెప్పి, మీ చేతిలో బైబిల్ ఉందా? ఉంది. ఎట్లా ఉంది? నల్లగా ఉంది.
అంచునేముంది? ఎర్రగా ఉంది. నల్లగా ఉండేది ఏంటో తెలుసా? మన పాపాలు. అంతకంటే భయంకరంగా పాపం చేశాం మనం. ఎర్రగా ఉన్న యేసయ్య రక్తంతో కడగబడితే, ఈరోజే పాపినని ఒప్పుకొని నీ పాపాలు విడిచిపెడితే యేసయ్య రక్తంతో కడుగుతాడు. ఇదిగో ఇలాగ మన హృదయాన్ని తెల్లగా చేసేస్తాడు. సింపుల్. ఒక 15 నిమిషాల్లో ముగించేశాడంట. వచ్చిన 3000 మందిలో 2500 మందికి పైగా ఏడుస్తూ అక్కడ గుండెలు బాదుకుంటున్నారంట. మర్మరాల వలన ఏమిటండి, అక్కడ ఇక్కడ ప్రసంగాలు బల్ల గుద్దుట వల్ల. బైబిల్ ట్రైనింగ్ తీసుకొని వచ్చాడు పాస్టర్ గారు. బైబిల్ ట్రైనింగ్లో చెప్పాడంట, నీకేం మనం ఏం ప్రసంగం చెప్పినా బల్ల గుద్ది చెప్పాలి గట్టిగాని. పాపం వాడు ఇంత సీట్ రాసుకొని వచ్చుకున్నాడు, జోయిలో పెట్టుకున్నాడు. కోటు ఉంటుంది కదా, ఏ జోయిలో పెట్టుకున్నాడు ఇలా అక్కడికి వచ్చి పీలారా అంటే అది గుర్తుకు వచ్చిందంట, బల్లను గుద్దాలని. 5-6 సార్లు గుద్దేసరికి అది పాతది ఇరిగిపోయి ఆ మీద ఉన్న ముసలిదాని మీద పడిపోయింది. అమ్మమ్మ సారీ, నువ్వు అంటేనే ఉన్నావు యేసు త్వరగా వస్తాడని చెప్తూనే ఉన్నావు, నేనేం నమ్మలేదు. వస్తాడేమోనని ఎనిక్కిపోయింటే ఈ పళ్ళు రాలిపోయేవి కాదు. ఎంత పని చేసావునైనా కొత్త పాస్టర్. ఆయన సముఖంలో నిలబడి ఆయన పాదాల దగ్గర గడిపి ఆయన ఇచ్చే వాక్కును పొందుకొని నా ప్రసంగాలు ఇంకొకరి ప్రసంగాలు ఎప్పుడైనా చేయొచ్చు. ప్రారంభంలో నీ ప్రసంగముతో నీ సంఘాన్ని నువ్వు కట్టుకోవాలి. నీకిచ్చిన రొట్టె ఉండాలి. ఎవడు రొట్టె తీసుకొని వచ్చి ఇంకొకటికి పంచడం ఎంతవరకు సబబు? నీ రొట్టె నువ్వు పంచు, దేవుని దగ్గర పోరాడు, అద్భుతాన్ని దేవుడు జరిగేస్తాడు. ఫస్ట్ ప్రసంగం ఇంత పేపర్ రాసుకున్నా నేను. ఒక 30 రెఫరెన్సులు రాసుకుంటాను, ఆ వైపు ఈ వైపు. ఆ సిఎస్ఐ చర్చి దగ్గర వెళ్ళి బైబిల్ తెరిచాను, దేవుని ప్రియులారా అని. అది వేసవి కాలమేమో. కిటికీ పక్కన, ఆ కిటికీకి గ్రిల్స్ కూడా లేవు. ఇట్లాంటి ఫ్యాను. ఎవడో వచ్చి అన్నకు చెమటలు పడుతున్నాయి, ఈ పెద్ద ప్రసంగికున్నాను, మొట్టమొదటి ప్రసంగం ఉన్నది అక్కడ. ఎవడో ఫ్యాన్ వేసాడు, అది ఊరికి ఉంటుందా? ఇక్కడున్న పేపర్ను కాస్త కిటికీ బయటికి తీసుకెళ్ళిపోయింది. ఇంకేం చెప్తావు అక్కడ? నీ కంట్లో నలుసు పెట్టుకొని నీ సహోదరుని కంట్లో దూలం చూడడం ఎందుకు అని ఏదో నాకు వచ్చినవి చెట్టి ముచ్చమట పట్టుకొని పక్కకు వచ్చి కూర్చొని ఆ చర్చి తలుపులేసి బయటికి వేస్తే ఒకడు ఫుల్గా దాగి బీడి తాగుతూ రే ఇట్రారా అని పిలిచాడు. ఒరే అని పిలిచాడు నన్ను. మొదటి ప్రసంగం నాది. ఏంటండి, ఒరే నీ కంట్లో నలుసు కాదురా, నీ కంట్లో దూలం పెట్టుకొని ఎదుటివాడి కంట్లో నలుసు చూడాలరా అని ఆడు నాకు చెప్పాడు ప్రసంగం. మీరు నమ్మరు, అన్నం తినని రాత్రులు ఎన్నో బైబిల్ చదువుతూనే నిద్ర వస్తుందని నిలువు మోకాళ్ళ మీద ఉన్న కునిగిపాట్లు పడుతుంటే కాళ్ళ కింద కంకర్రాళ్ళు వేసుకొని 2.5 గంటల సేపు. ఈ మధ్య ఈ తిరుగుళ్ళు ఎక్కువైపోయి 4 సార్లు ఏమో యాక్సిడెంట్ అయ్యాయి కాళ్ళకు. ఒక్క 10 నిమిషాలు, ఒక్క పావుగంట, ఒక్క అరగంట నిలువు మోకాళ్ళ మీద అంటే కాళ్ళల్లో నీటి బుడపలు కడుతూ ఉన్నాయి. మంట తట్టుకోలేకపోతున్నా. హాస్పిటల్లో చూపించుకుందామంటే అంత విధి లేదు, దేవుడే నడిపించాలని. అయినా అట్లాగనే కూర్చొని అట్లాగనే చిన్న మోకాళ్ళు వేసుకుని చదువుకుంటూ దేవుడు ఒక మాట ఇస్తే ఆ మాటను పట్టుకొని అలాగే వెళ్ళిపోవడమే. ఒకప్పుడు తాగుడు పోతాడు నాకు ప్రసంగం నేర్పించాడు. ఇప్పుడు దేవుని కృప, అది మన గొప్పతనం కాదు. అసలు ఇక్కడ నిలబడుకోవడానికి కూడా అర్హుని కాదు. మీ పాద ధూళికి కూడా, మరలా చెప్తున్నాను, మీ పాద ధూళికి కూడా నేను సరిపోయిన వాడిని కాదు, మీకంటే అల్పుణ్ణి. దేవునికి స్తోత్రం చెబుతాం. ఒక్కటే నా దగ్గర ప్రభు పాదాలు పట్టుకొని బైబిల్ చదువుకుంటూ ఉంటాడు అంతే. నాకు తెలిసింది 3 బ్రదరు, 3. 1 ప్రార్థన చేసుకోవడం, 2 బైబిల్ చదువుకోవడం, 3 తినడం పడుకోవడం. ఈ 3 తప్ప వేరే పని లేదు. ప్రభు ప్రేరేపిస్తే విశ్వాసుల ఇళ్ళకి వెళ్ళి ప్రార్థన చేయడం. చదువునా, నా మాట చదువు, చాలా బాగుంది. ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నాం మనం. మరి మూసేసేవా? నీ సేవకుల భాగ్యము
మంచిది. ఎందుకు మంచిది? ఎల్లప్పుడూను నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. భాగ్యం మంచిది ఎప్పుడు అంటే సొలొమోను యేసయ్యకు సాదృశ్యం, సొలొమోను దగ్గర ఉన్న సేవకులు మనకు సాదృశ్యం. సొలొమోను జ్ఞానవాక్కులు, ఆయన తీర్పు తీర్చాడు, ఆయన మాట్లాడే మాటలు వింటున్న సేవకుల జీవితం ధన్యమైపోద్ది. తర్వాత వాళ్ళందరూ భాగ్యవంతులుగా తీర్చిదిద్దబడతారు. వాళ్ళ సేవకులు ఎట్లా ఉన్నారో చూశారండి. ఈమె సొలొమోను రాజును కాదు కానీ ఆ సేవకులతో ఉన్న సొలొమోను రాజును చూసి ఆశ్చర్యపడింది. షబా దేశపు రాణి. 4వ వాక్యాన్ని చదువు, 4th వర్డ్ నీట్గా ఒక్కొక్కటి చదువునానా. భోజన పదార్థాలు అంటే వాక్యం అనుకోండి. ఎట్లాగనన్నా మనం ఎట్లా కూర్చుంటున్నాం? ఎక్కడ కూర్చుంటున్నాం? అపహాసకులు కూర్చుండు చోట మనం అక్కడే కూర్చుంటాంగా. మనకు జోకులు కావాలా, జబర్దస్తులు కావాలా? సేవకులు కూర్చుండుటయు, తలలు పైకెత్తు. పరిచారకులు, హలో బ్రదర్, తలలు పైకెత్తు, తర్వాత రాసుకుందాం. ఉపచారకులు సొలొమోను ఏమడుగుతాడా? ఇటు చూడు, తలలు పైకెత్తి ఇటు చూడు, లుక్అప్. ఇప్పుడు ఏమడుగుతాడు? ఏంది రెడీగా? ఎట్లాగా? మేము మా సేవకుల దగ్గర నీళ్ళు అడుగుతాడా, నాప్కిన్ అడుగుతాడా, కళ్ళజోడు అడుగుతాడా, బైబిల్ అడుగుతాడా? అన్నీ పట్టుకొని ఎప్పుడు అడిగితే రెడీగా ఇవ్వడానికి. అటువంటి కనిపెట్టుకునేది, సంఘంలో కనిపెట్టుకునేది, పరిచర్యలో కనిపెట్టుకునేది, ఏం చేయాలి, ఏది చేయాలి కనిపెట్టుకొని, సేవకుడికి ఈ కనిపెట్టుకునే గుణం ఉన్నప్పుడు అతడు బాగుపడతాడు. కనిపెట్టకపోతే కథం, కనిపెడితే కార్యం. యెషయా గ్రంథంలో ఉంది, తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి విషయంలో తప్పక కార్యం చేసే దేవుడని. టైం లేదు, రెఫరెన్స్లు ఎక్కువైపోతాయని చెప్పట్లేదు, లేకుంటే చాలా చెప్పాలి. సేవకులు ఇప్పుడు కదా మనం సేవకుడు అని కూడా రాశాను, అది కూడా చెప్పాలనిపిస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే మరలా దొరుకుతారో దొరకరో. ప్రకాష్ రాజు గారు, దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఏంటి మొదటిది? కూర్చోవడం. ఎట్లా కూర్చుంటున్నావు? నీకంటే ముందుగా ఉన్నతంగా ఉన్న సేవకుడు వచ్చినప్పుడు, లేకుంటే నీకంటే వయసులో పెద్దవారు ఉన్నప్పుడు తల్లిని తండ్రిని సన్మానించమని ఉంది కదా. అంటే అమ్మకు చెప్పులు కొనిపెట్టి ఒక చీర కొనిపెడితే సన్మానించినట్ట? ఆజ్ఞలు 10, 613 సూత్రాలు ఉన్నాయి. ఆజ్ఞలు 10, సూత్రాలు 613 ఉన్నాయి. నీ తల్లిని తండ్రిని సన్మానించుము. మచ్చుకొకటి చెప్తున్నా, తల నేర్చినవాడు, నీకంటే వయసులో పెద్దవాడు, వృద్ధుడు వచ్చినప్పుడు నువ్వు ఆసనం మీద కూర్చుంటే అతడు వచ్చినప్పుడు లేచి నిలబడాలి. అది సన్మానించడం, అదొక సూత్రం. ఇట్లాంటి బోర్డులు ఉన్నాయి. రెండవది కనిపెట్టుకోవడం. ఏనా ఎందుకు మీకు రాజేష్ పాస్టర్ గారు ఆ మీటింగ్లో వస్త్రాలు తీసి ఇచ్చారు అని అంటే, నీ వస్త్రాధరణ కూడా చాలా నీట్గా ఉండాలి. మా చిన్నప్పుడు ఆ కోట్ వేసుకొని 2 బెజ్జాలు పెట్టుకొని 2 బెజ్జాలకు ప్యాచీలు వేసుకొని బుడ్డా పక్కీరు వచ్చేవాడు. అది నెమలికలో చీపురు తీసుకొని అది తీసుకొని, ఆడికి పాస్టర్కి పెద్ద తేడా ఏం కనపడట్లేదు. నాకు కూడా మొన్న హైదరాబాద్లో ఒక వ్యక్తి బలవంతం చేసి మోడీ కోటిని 2 కొన్నాడు, రెడ్ది. ఆ రోజు ఒక్కరోజు ప్రసంగం చేశా హైదరాబాదులో. తర్వాత అది నా ఒంటి మీదకి రావడానికి మనసు ఎంత నొచ్చుకుందో. అప్పుడు పక్కనే ఉన్నాయి, మీకు ఇయ్యంలేండి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఆ బుడ్డా పక్కిరికి వీళ్ళకి పెద్ద తేడా ఏమట్లేదు. వీడు సేవకుడా, వీడు బిజినెస్ మ్యానా, హోటల్లో వెయిటరా, గేటు తీసే వాచ్మేనా, లేకుంటే డిస్కో క్లబ్లో డ్యాన్స్ చేసేటోడా, ఎవడో అర్థం అవ్వట్లేదు. సేవకుడి కూర్చుండుట, కనిపెట్టుట, వాళ్ళు వేసుకున్న వస్త్రాలు, ఆఖరికి గిన్నె అందించే వాళ్ళ వస్త్రాలు, చదువు కాక కొట్టేసాయి. ఆమె విస్మయం ఉంది. విస్మయం అంటే అర్థం ఏంటండి? విస్మయం అంటే ఆశ్చర్యపడడు. విస్మయం అంటే ఇప్పుడు మీరు వచ్చే నెలకి ఇక్కడ ఒక పెద్ద మందిరం వేసామనుకోండి, మీరేమంటారు? అట్లనన్నా ఊహించుకోండి, నన్ను ఊహించుకునియండి. దానికి కూడా మీరు స్పేస్ ఇవ్వండి కొంచెం. ఇప్పుడు మీరు వచ్చేసరికి పెద్ద మందిరం కట్టామనుకోండి, ఏమనుకుంటారు? మా తాత ఎప్పుడో కట్టాలి అంటారా? ఏంటిది కొంచెం ఆశ్చర్యపడతా. దేవునికి స్తోత్రం కదా. అది ఆశ్చర్యం అంటే నువ్వు జరగంది. వాళ్ళని ఎప్పుడు ఆమె ఆశ్చర్యపడిందంటే వాళ్ళు కూర్చోవడం, వాళ్ళు కనిపెట్టుకోవడం, వాళ్ళ వస్త్రాలు, ఆఖరికి గిన్నెనందించేవాడి వస్త్రాలు కూడా రాజు దగ్గర ఎంత క్వాలిటీగా ఉన్నాయో చూడండి. మనం వేసుకుంటాం వస్త్రాలు, జిగేల్ రాజ వస్త్రాలే మనవన్నీ. మళ్ళా మీటింగ్లో డిస్కో లైట్లు పెడతాం, దానికి దీనికి ఏమో మనం చెప్పలేము. దేవునికి స్తోత్రం కలుగునగా. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యం చివరి లైన్, నా సన్నిధి నిలుచు భాగ్యము నీకిత్తును. యెహోషువా, నా సన్నిధిలో నిలుచు భాగ్యము నీకిస్తాను. 4వ అధ్యాయము చివరి వాక్యం అంటే 14వ వాక్యం చదువు. జకరియా గ్రంథం, మత్తయి సువార్తకు ముందు మాలాకి, మాలాకికి ముందు జకరియా. సర్వలోకనాథుడకు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయివారై ఉన్నారు. ఆ తైలము దగ్గర కింద ఫుట్ నోట్లో అభిషేకము పొందిన వారు ఆయన సన్నిధిలో మీరు నిలిచి ముందురు కాక. ఆయన సముఖంలో నిలిచి జ్ఞానవాక్యాలు వింటూ జ్ఞానము కలిగిన సేవకులమై జ్ఞానము కలిగి ప్రవర్తించుదుము కాక, జ్ఞానముతో నింపబడుదుము కాక. నిన్ను చూసినప్పుడు రాజులకు, అధికారులకు ఆశ్చర్యము కలుగును గాక, ఆశ్చర్యము కలుగును గాక. ఆయన సన్నిధిలో అనేకులను అభిషేకించే రాజుగా, అనేక విశ్వాసులను ప్రభు యొక్క రాజ్యము కొరకు అభిషేకించే వారిగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టును గాక. చచ్చిపోతానని బద్రీ వృక్షం కింద పడుకున్నాడు. బాబు ఇంకా చాలా పని, రాజులను అభిషేకించాలి, ప్రవక్తలను అభిషేకించాలి, అధికారులను అభిషేకించాలి, రా పని ఉంది. చచ్చిపోదాం అనుకోవడానికి కాదు దేవుడు నిన్ను సేవకు పిలిచింది. నువ్వు చచ్చిపోవాలనుకుంటే ఆయనే చంపేస్తాడు, ఇబ్బంది ఏం లేదు. నువ్వేం కంగారు పడి మాకు. నిన్ను తీసుకెళ్ళాలనుకుంటే ఏదో ఒకటి చేసి తీసుకెళ్తాడు. నువ్వు మాత్రం పొరపాటున అట్లాంటి ఆలోచనలు తీసుకో. ప్రాణం పెట్టినవాడు ప్రాణాన్ని కాపాడలేడా? రక్తం ఇచ్చినవాడు రక్షణ ప్రాకారాన్ని వేయలేడా? కరుణ కలిగిన వాడు కార్యాలు జరిగించడా? ఈ కార్యాన్ని దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. నువ్వు సేవకుడివి, నువ్వు సేవకుల సమూహంలో నిలబడిన వాడివి. నీ భాగ్యము గొప్పది, మంచిది, ధన్యం. ఆయన సన్నిధిలో నిలబడుకోవడమే ఒక భాగ్యం. నిలబడుకోవడం కాదు, అక్కడ ఆ ఒలివ చెట్టుకు, ఆ దీపవృక్షానికి ఒలివ చెట్టులాగా నిలబడి ఆ దీపవృక్షాల దీపాలలో నూనె పోసేవాడిగా, తైలం పోసేవాడి దేవుడి పనిని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. దీపవృక్షం అంటే సంఘం. సంఘానికి నువ్వు దేవుని యొక్క అభిషేకాన్ని అనుగ్రహించే సాధనంగా దేవుడు నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. ఎంత పని ఉందండి దేవునికి నీతో. అప్పుడే నువ్వు పోతానంటే ఎట్లాగా? అప్పుడే పోతానంటే ఎట్లాగా? హాస్పిటల్ ఖర్చులు వేస్ట్. నా మాటను ఆయన పంపించాలనుకున్నప్పుడే అన్నీ అవుతాయి, అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
నంద్యాలలో నా ట్రైన్ వచ్చింది, నేనేమో 3వ ప్లాట్ఫారం నుండి వెళ్తున్నాను. గూడ్స్ ట్రైన్ ఉంది, అదంతా తిరుక్కొని ఎందుకు గూడ్స్ ట్రైన్లో కిందికి చొరబడి వెళ్దామని అట్లా వంగుతూ ఉన్నాను, ట్రైన్ మూవ్ అయింది. నేను వంగాక మూవ్ అయింటే మెల్కిసేదకి లేదు, రాజేష్ పాస్టర్ లేదు, దివ్యప్రకాష్ గారు లేదు. ఎప్పుడు చంపాలో అప్పుడు చంపుతాడు, ఎప్పుడు బతికించాలో అప్పుడు బతికిస్తాడు. స్తోత్రం కూడా చెప్పరు మీరు, నాకు తెలుసు. ఫిక్స్ అయిపోయారు మీరు, ముద్ర వేసారు మీరు. అందుకే 3 ఇడ్లీలు గట్టి పెట్టింది, లేట్ అవుతుందనే. వద్దు 10 పాయింట్లు ఉన్నాయి ఈరోజు, ఎన్ని 3 అయినట్టున్నాయి. ఎన్నిసార్లు దేవునికి స్తోత్రం కలుగునుగా. మోసానా వద్దు అన్నావు, ఇంకా 10 ఇంకా ఉన్నాయి. నా దేవునికి స్తోత్రం కలుగును గాక. ట్యాంక్ ఇప్పుడు ఫుల్ అవ్వాలి, ఎట్టయితే చూద్దాం. మీరు నేను తేల్చుకుందాం. నిన్నట్టుండి నేను మీకోసం ఏం తినకుండా ఉన్నాను. చూద్దాం ఈరోజు మీరు నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ నిలిచే భాగ్యాన్ని అయిపోయింది, ఎగిరిపోయింది. ఎక్కడ నిలిచే భాగ్యాన్ని ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా చెబుదాం హల్లెలూయా. ఎన్ని మాటలు విన్నాం ఇప్పుడు? 1 అగ్నిజ్వాలగా, 2వది పని, 3వది చెప్పాలి 3వది అయ్యా ఆయన సముఖంలో కనిపెట్టుకోవడం, ఆయన సన్నిధిలో డ్రెస్ వేసుకోవడం, ఆయన సన్నిధిలో ఎలాగ ఉండాలి, ఆయన సన్నిధిలో ఏ విధంగా ఉండాలి. నిజంగా 1-2 సార్లు మా అయ్యగారు కలర్ డ్రెస్ వేసుకుని వెళ్తే ఆ శుద్ధీకరణ కూడికలో బలవంతంగా నిలబెట్టి, పెద్దోడి మాట వినకుంటే బాగుండదని కలర్ సొక్క వేసుకుని వాక్యం చెప్పాను. కానీ ఈ రోజు వరకు జర్నీలో వేసుకుంటాను, కానీ నిలబడి ఆ కలర్ సొక్క చూస్తేనే నాకు బాధ వేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట 134వ కీర్తన, 134వ కీర్తన 1వ చరణం. సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచు ఉండు వారలారా. పక్కాలతో చెప్పండి, అభిషేకానికే చెప్పు, నువ్వు కూడా అంతే, నీకు ఆప్షన్ లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యెహోవా సేవకులారా, రాత్రి మళ్ళా యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచు ఉండు వారలారా. ఎక్కడ నిలిచి ఉండు వారలారా? ఎక్కడ? నేను అడుగుతాను, నిలబడ్డావా, పడిపోయావా? నిలబడ్డావా, తొట్టిల్లావా? నిలబడ్డావా, కుప్పకూలిపోయావా? నిలబడ్డావా, ఒరిగిపోయావా? నిలబడ్డావా, బోర్రలు పడ్డావా? నిలబడ్డావా, వెలికిలబడ్డావా? అది ఎట్లా ఉన్నావు మందిరంలో? రాత్రి అంటే రోమా పత్రికలో కృపాకాలానికి రాత్రి గడిచి పగలు సమీపముగా ఉంది అని పౌలు గారు రోమా సంఘానికి పత్రిక రాస్తాడు. ఇది రాత్రి అంటే కృపాకాలం, చల్లటి పూట. ఉదయం నీతి సూర్యుడు అంటే రాకడకు తెల్లవారుతుంది. నీతి సూర్యుడైన యేసయ్య వస్తాడు. అంతవరకు సేవకుడివైతే నువ్వు మందిరంలో అంటే ఈ కృపాకాలం లేదా నీ కంఠములో, నీ నాసికారంధ్రములో ఊపిరి ఉన్నంత వరకు నిలిచే ఉండాలి. ఎందుకంటే ఎవడు పడగొట్టజాలని ఎత్తడి ప్రాకారముగా ఇరిమియాను నిలబెట్టిన దేవుడు నిన్ను నిలబెట్టాడు. తల్లి గర్భములో రూపింపక మునిపే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీకుతో సేవకు వచ్చిన వాళ్ళు సేవను వదిలేసి పని చేసుకునేటోళ్ళు ఎంతమంది లేరు? నిన్నే ఎందుకు ఈ సేవలో నిలబెట్టాడు?
నీతో దేవునికి పని ఉంది. నువ్వు పడుకోవడానికి, పడిపోవడానికి, జారిపోవడానికి, ఊడిపోవడానికి, బోర్లు పడ్డానికి, ఎలకలు పడ్డానికి కాదు దేవుడు నిన్ను పిలిచింది. నిలబెట్టుకొని ఆయన నిలబెట్టి నిన్ను వాడుకోవడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. నరపుత్రుడా, చక్కగా నిలబడుకో, నేను నీతో మాట్లాడతాను. అయ్యా నిలబడలేడు. పరిశుద్ధాత్మ వచ్చి ఆయన నిలబెట్టింది. 2వ అధ్యాయం 2-3 వాక్యాలను మీరు చక్కగా చదువుకోండి. చదవండి ఒకసారి ఆ మాటను కూడా. త్వరగా వెళ్దామా వద్దా? నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి. ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. వింటిని 2 చేతులు పైకెత్తి, ఏమనుకోకుండా 2 చేతులు ఇచ్చాడు కదా, 2 చేతులు ఊపుతూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు నిలబడితే శ్రమల్లో, అప్పుల్లో, నిందల్లో ఎవరు సహకరించకపోయినా, ఎవరు కాదన్నా, నువ్వు ప్రభు కొరకు నిలబడితే నీకోసము దేవుడు సైన్యాన్ని నిలబెట్టబోతూ ఉన్నాడు. ఎండిన ఎముకల లోయల్లో నిలబడు, సైన్యాన్ని ఆయన లేవనెత్తబోతూ ఉన్నాడు. శూన్యముల సృష్టిని కలగజేసిన వాడు ఈ పరిచర్యలో నేను కనపరచబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన పరిచర్య పడుకొని చేసే పరిచర్య కాదు. అన్ని నెలలు కూర్చొని చెప్పాను వాక్యం, అవునా కాదా? మెల్కీసెదెకులో అన్ని నెలలు కూర్చొని చెప్పాను. ఈరోజు ఎందుకు నిలబడుకున్నాను? ఇట్లాంటి డౌట్లు రావు మీకు, ఇట్లాంటి డౌట్ రావు. దివ్యప్రకాశన్న సభలో, అవతల ఇస్రాయేల్ గారి సభల్లో నా కాళ్ళ నొప్పితో నిలబడుకోలేకపోయాను. కోతి నడిచినట్టుగా నడిచాను, అక్కడికి ఇక్కడికి నొప్పి తట్టుకోలేక. దేవుడు నొప్పి పెట్టి మంచి పని చేశాడు, లేకుంటే ఇంకొక అరగంట పెరిగేది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మంచి పని చేశాడు. కొన్ని పనులు దేవుడు మంచివే చేస్తాడు మన కోసం. ఎందుకంటే ఈ సేవ కూర్చొని చేసేది కాదు, పడుకొని చేసేది కాదు, నిలబడుకొని చేసేది. ఒక్క మాటను చదవండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 11వ వాక్యం. ఏనా? ఏమన్నా పాస్టర్ గారు, ఇంగ్లీష్ బైబిల్ ఉందా? ఫోన్ కూడా లేదు. ఫోన్లో ఉంటుంది బాగా. నీ ఫోన్ ఉందా? ఇటీ చదువు, ఆ మాటలు చదువు. దినదినము సేవ చేయొచ్చు, ఆ బలులనే మాటి మాటికి. మళ్ళా ఒక్కసారి క్లారిటీగా చదువునా. దినదినము సేవ చేయొచ్చు, పాపములు ఎన్నటికి తీసివేయని. ఇప్పుడు మీలో ఇంగ్లీష్ ఎవరు బాగా చదువుతారు? అంటే ఎంతో కొంత. విజయ్ చదువుతావా? అటు ఇటు అయినా పర్వాలేదు, నాకు కూడా ఏం రాదు. ఇదిగో 11వ వాక్యంలో కాస్త ఇంగ్లీష్లో నువ్వు వద్దులే, వెనక్కి యోహాన్ పాస్టర్ గారికి 11వ ఆయన యోహాన్ పాస్టర్ గారు ఇంగ్లీష్లో చదువు. పర్వాలేదు, అక్కడ నాకు ఒక్క వర్డే కావాలి. పైన తెలుగు చదువు ముందు. దినదినము సేవ చేయొచ్చు. కింద చదువు. ఎవరీ ప్రీస్ట్ స్టాండర్డ్ అంటే స్టాండర్డ్ అంతే. తెలుగు బైబిల్లో లేదు. నిలబడి సేవ చేస్తాడు అని తెలుగు బైబిల్లో లేదు, ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. తెలుగు బైబిల్లో ఏముంది? దినదినము
ప్రీస్ట్ అంటే యాజకుడు, దినదినము సేవ చేస్తున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో సేవకుడు దినదినము నిలబడి సేవ చేస్తాడు. అంటే పడుకునే సేవ కాదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యంలో సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతికి ఉండియు చచ్చినది. సుఖభోగం, మనం సుఖంగా కడుపులో నీళ్ళు కదలకూడదు, హాయిగా సేవ చేసుకోవాలి అంటే పొరపాటున కూడా మన పరిచర్య ఆశీర్వాదకరంగా మార్చబడదు. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. మొదటిది అగ్ని జ్వాలలుగా మారాలి. రెండవది పని. మూడవది ఆయన సముఖములో కనిపెట్టుకొనుట, ఆయన ద్వారా జ్ఞానవాక్కులు పొందుకొనుట, ప్రసంగం పొందుకొనుట. 4వది ఆయన సన్నిధిలో నిలిచి, రాత్రి అంటే కృపాకాలంలో నిలిచి కనిపెట్టుకొని ఉండి ఒక ఉన్నతమైనటువంటి పరిచర్య చేయుట. సుఖంగా పరిచర్య చేయుట కాదు, కూర్చొని పరిచర్య చేయుట కాదు, పడుకొని పరిచర్య చేయుట కాదు, నిలిచి ఉండి పరిచర్య చేయుట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆఖరిగా ఒక మాటని చెప్పి ముగిస్తాను. నేను మిమ్మల్ని విసిగించాలి అనుకోవట్లేదు. దేవుని బిడ్డలారా, చదువుదాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రిక. ముగిస్తాను ఈ యొక్క మాటని చెప్పి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వాక్యం. వీళ్ళందరూ ఈ సంఘం, ఈ పరిచర్య, ఈ ఆత్మలు, వీళ్ళందరూ రక్షణయను స్వాస్థ్యమును పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. అక్కడ సందర్భం వేరు, ఆ వేరులో ఉన్నటువంటి సందర్భం ఒక అనుకూలమైనటువంటి మాట ఏమిటి అని అంటే రక్షణ అను స్వాస్థ్యం. రక్షణకు స్వాస్థ్యం ఏమిటంటే పరలోకం. ఒకసారి తలలు పైకెత్తితే ఒక చిన్న మాట్లాడు. మీ దగ్గరికి వస్తున్న విశ్వాసులు మీకు దశంభాగం ఇవ్వడానికి మీరు పిలుచుకుంటున్నారా, పరలోక రాజ్యానికి చేర్చడానికి పిలుచుకుంటున్నారా? నిజం చెప్పండి. దేనికి మనం సంఘాన్ని పోగు చేస్తున్నాం? ఏమండి ఏ పాస్టర్ గారు, దేనికి సంఘాన్ని పోగు చేస్తున్నాం? మనం ఆత్మలు ఎందుకు పోగు చేస్తున్నాం? నేను ఇంతకుముందు ఒక ప్రార్థన చేశాను. ప్రభువా, విలువైన ఆత్మలు లేపు నాయనా, ఖర్చు పెట్టి ఆత్మలు లేపు నాయనా, గుప్పిళ్ళు విప్పి ఆత్మలు లేపు నాయనా. ప్రార్థన చేస్తుంటే ఒకరోజు లోపల ఒక ప్రేరేపణ, మరి విలువైన వాళ్ళు, గుప్పిళ్ళు విప్పే వాళ్ళు ఉంటే సాధారణమైన వాళ్ళ పరిస్థితి ఏంటి? నిన్ను దానికోసమా నేను సేవకు పిలిచిందని దేవుడు గద్దించాడు. ఆ రోజు నుండి నా ప్రార్థన మారిపోయింది. ఆత్మల ప్రవాహం రావాలి. ఎవరైనా సరే, ఇచ్చినోడు విలువైన వాడే, ఇవ్వనివాడు కూడా విలువైన వాడే. అందుకే మనకు వచ్చిన ప్రతి ఆత్మ రక్షణ అను స్వాస్థ్యానికి తీసుకొని వెళ్ళాలంటే యేసయ్య మార్గం, ఆ మార్గంలో నడిపించే మార్గదర్శివి నువ్వు కావాలి. నిన్ను దేవుడు మరల చదువు ఒక్కసారి. రక్షణ అను స్వాస్థ్యమును పొందబోవు వారికి పరిచారము చేయుటకై మనమెందుకు సేవ చేస్తున్నాం? జోషన్న గారు వాళ్ళ అల్లుడు నేను సేవ చేస్తాను చాలా ముచ్చట పడేవాళ్ళట వాళ్ళ అమ్మ నాన్న. ఈయన కూడా ఒకరోజు ఎందుకో డౌట్ వచ్చి ఆ పిల్లగాడిని, రే నేను పాస్టర్ అవుతా అని అంటున్నావా? ఎందుకు పాస్టర్ అవుతావురా అన్నాడట. ఆడు తడుకోకుండా, పాస్టర్కి ఎక్కడికి వెళ్ళినా కోడి మాంసం పెడుతున్నారండి, ఎక్కడికి వెళ్ళినా మాంసకూర పెడతా. మా అమ్మ ఇప్పుడు బెండకాయ తిను, దొండకాయ తిను అని చెప్పేసి పీడించేస్తుంది. అందుకే పాస్టర్ అయిపోతా. అప్పుడు నాకు కావాల్సిన ముక్కలు కక్కలు ఉంటాయి.
అవునా కాదా? అడిగి తినే సేవకులు కూడా లేకపోలేదు. వాళ్ళు తప్పని నేను అనట్లేదు, వాళ్ళు బలహీనులు. నువ్వెందుకు సేవకు వచ్చావు? ఇలా అన్ని క్వశ్చన్ మార్కులే మనకు. అన్నయ్య, మనం ఎందుకు సేవకు వచ్చావు? ఎందుకు వచ్చావు? దివ్యప్రకాశం నన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. తనకున్నదంతా మీ దేవుని పరిచర్య కోసం ఒక మందిరాన్ని కట్టాడు. చాలా సంతోషిస్తాను నేను, చాలా చోట్ల చెప్తాను నేను. నేటి సేవకుల్లో ఆస్తులు సంపాదించుకోవడానికి ఎక్కువైపోతున్నారు. ఆత్మల సంపాదనను మరచి, ఆత్మలను పీడించి, పట్టీలు రాసి, డేట్లు వేసి, వసూలు చేసి పెద్దలు చేస్తారు. ముక్కు పిండి వసూలు చేసే వాళ్ళు ఉన్నారు. మనం వాళ్ళలాగా కాదు. రక్షణ స్వాస్థ్యము పొందబోవు ఆత్మలకు పరిచర్య చేయడానికి పంపబడినటువంటి వారము, పరిచర్య చేయడానికి పంపబడినటువంటి వారము, పరిచర్య చేయడానికి ప్రభు కొరకు నిలబడినటువంటి వారము. అప్పుడప్పుడు దేవుడికి నేనే కనపడ్డా, ఇంకెవరు కనపడలే. మోసే అంటాడు, ఐగుప్తులో ఉన్న నా ప్రజల్ని విడిపించండి. నువ్వు పంపాలనుకున్న వాళ్ళని పంపుకోబయ్యా. ఎవరినో పంపుకుంటే నీ దగ్గరికి ఎందుకు వస్తాను? అనవసరంగా వచ్చాను సేవకి. నేను కాబట్టి. ఎవరు కాబట్టి? నేను కాబట్టి. ఏలియా కూడా ఏమంటాడు తెలుసా? దేవుడు స్వరమెత్తి, ఏలియా ఇక్కడేం చేస్తున్నావు? ఆయన వచ్చిన పని ఏదో చెప్పాలి కదా. ఆమె అట్లా చంపింది, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, నేను ఒక్కడనే బయలుకు ముద్దు పెట్టుకోకుండా, మోకాళ్ళు ఉండకుండా నేనొక్కడనే మిగిలి ఉన్నానని చెప్తున్నాడు. పిచ్చోడ, నువ్వు ఒక్కడివి కదరా, నీలాంటి వాళ్ళు 7,000 మందిని దాచిపెట్టుకున్నాను నేను. చదవండి ఆ మాట. రోమాపత్రిక, త్వరగా రోమాపత్రిక 11వ అధ్యాయము 2 నుండి 5 వరకు చదవండి. త్వరగా. ఏలియాను గూర్చిన భావములో లేఖనము చెప్పింది మీరు ఎరగరా? ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, బలిపీఠములను పడగొట్టిరి. మన ప్రసంగం వేరు. నేను కాబట్టి ఈ ఊర్లో సేవ చేస్తున్నాను, నేను కాబట్టి ఇది చేశాను, నేను కాబట్టి అది చేశాను. తప్పుగా అనుకోవద్దు. దివ్యప్రకాశేనా, నేను కాబట్టి మీటింగ్ పెట్టాను, నేను కాబట్టి అక్కడ సేవ చేస్తున్నాను, నేను కాబట్టి దయ్యం పాలన చేస్తున్నాను, నేను కాబట్టి సకినేటిపల్లి లంకలో చేస్తున్నాను, నేను కాబట్టి తెలంగాణకి వెళ్ళాను. మోసేన్న ఏం రావట్లేదు నాకు అక్కడ. నేను కాబట్టి వెళ్ళాను. ఎవడనైతే వెళ్తాడా? నేను కాబట్టి ఈయన ప్రసంగం. నేను ఒక్కడనే ఎంతంట చదువుసా బా అంటే నేనొక్కడిని అంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నామని అది అర్థం అవ్వట్లేదు మనకి ఇన్ని రోజులు. అయితే దేవోక్తి అంటే దేవుని వాక్కు, దేవుడు మాట్లాడుతున్నాడు. మళ్ళా ఏం చెప్తున్నది? బయలుకు మోకాల్లోనని 7,000 మంది పురుషులను నేను శేషముగా నించుకొని ఉన్నాను. మన బాధ నేను కాబట్టి సమర్పించుకున్నాను, ఉన్న ఊరిని విడిచిపెట్టాను. నేను కూడా అప్పుడప్పుడు బాంబేలో పుట్టాను, రాయలసీమలో పెరిగాను, ఉన్నవన్నీ సేవకుల దగ్గర సమర్పించాను. తినే ప్లేట్ దగ్గర నుండి కటింగ్ ప్లేట్ వరకు అన్ని పెట్టేసి వచ్చి ఇక్కడికి వచ్చి తెలియని ప్రజల దగ్గర నేను కాబట్టి అంటే ప్రభు అంటాడు, వారి పిచ్చుడ నువ్వు కాదురా, 7,000 మంది. 7,000 మంది కాదండి. ఇంకొక గ్రంథంలో చదువుదామా ఎంతమంది ఉన్నారు ఆయనకు పరిచారకులు? దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వాక్యం ముగించేసుకుందాం. 7వ అధ్యాయం 10వ వాక్యం.
ఏ నాన్న ఏ నాన్న ఎంతమంది పరిచారకులు? చదువు, నీట్గా చదువు, ఆ మాట నీట్గా చదువు. వేవేల కొలది ఆయనకు. ఆ వేవేల కొలదిని ఒకవైపు నిలబెట్టి నిన్ను ఒకవైపు నిలబెడితే నువ్వెంత, వాళ్ళెంత? సారీ, అలా తలలు పైకి ఎత్తండి. నువ్వొక్కడివి ఎంత, వేవేల కొలది ఉన్న వాళ్ళు ఎంత? మనం ఒక్కడిమే అనుకుంటున్నామా సేవ? గాడిదతో మాట్లాడించి మూయబడిన నేత్రాలు తెరిపించగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ప్రకృతితో కూడా మాట్లాడించి ఏమిటండి ఓసన్నా అని పాడుతుంటే నోరు మూయి అంటే రాళ్లతో కేకలు వేయించగలిగిన వాడు, నదులతో చప్పట్లు కొట్టించగలిగిన వాడు, చెట్లతో సంగీతాన్ని వాయించగలిగినటువంటి వాడు దేవుడు. చదవండి లేఖనాలు. ఇప్పుడు కాదు, తర్వాత ఇంటికి వెళ్ళి. ఇప్పటికీ చాలా సమయం అయిపోయింది. అంత గొప్ప దేవుడు. మనమేమో నేను కాబట్టి ఏం చేశాడు నాకు దేవుడు? నువ్వేం చేసావు దేవునికి? ఇప్పుడు దేవుడికి మనం ఏం చేసామని క్వశ్చన్ వేస్తున్నాం దేవునికి నేనేం చేశానని రివర్స్ క్వశ్చన్ వేసుకుంటే, నేను చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీకోసం నానే ఎక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై. అన్నీ ఇచ్చాడు, ఏం తక్కువైంది చెప్పండి మీకు? మరి దేవునికి ఏం చేశావు? నేను ఒక్కడినే. ఏలియా ప్రసంగాలు ఆఫ్ చేద్దాం, అర్థమైందని? మోసేలాగా ఎవరిని పంపాలో మానేద్దాం. దేవుడు ఈ భూమి మీదకి ఒక చిన్న విషయాన్ని చెప్తాను వినండి. మనం అందరం తల్లి గర్భంలో నుండి పుట్టామా? అవునండి. ఆదాము తప్ప ఆఖరికి దేవుడైన యేసు ప్రభు కూడా తల్లి గర్భంలో నుండి పుట్టినవాడే. తల్లి గర్భములో మనము ప్రవేశించడానికి, వినండి ఒక చిన్న విషయాన్ని చెప్పి ముగిస్తాం. తల్లి గర్భములో ప్రవేశించడానికి మనలాంటి కణాలు దగ్గర 50 కోట్లు తండ్రి కడుపులో నుండి వస్తుంది తల్లి గర్భంలోనికి వెళ్ళడానికి. ఎన్ని? 50 కోట్లు. ఆ 50 కోట్ల కణాలలో పోరాడి పరుగెత్తి మనలనే తల్లి గర్భంలోనికి దేవుడు ఎందుకు పంపాడంటే, ఈ భూమి ఆకాశము పుట్టించక మునిపే నీ మీద నా మీద దేవుని ప్రణాళిక ఉంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది. జగత్ పునాది వేయబడకు మునిపే దేవుడు సంకల్పంలో మనల్ని అక్కడే కన్నాడు. సెకినేటిపల్లిలోనూ ఉండాలి, రాజవారి గొల్లగూడెంలో ఉండాలి, ఆగిరిపల్లి, ఏలూరు, కర్నూలు, హైదరాబాదు, సీతారాంపురం, బర్నబాస్కు, మట్టుపర్రు. నన్నే 2 సార్లు కారు కట్టించుకొని తీసుకెళ్ళాడు ఆ సంఘాన్ని బలపరచాలని. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. సేవ ఏం బాగుపడుతుంది? సందపడ్డ తర్వాత గొలవాంతిప్ప. ఇవన్నీ దేవుడు ఎందుకు నిలబెట్టాడు? ఇప్పుడు నువ్వు నేను అనుకొని వచ్చింది కాదు ఇది. నేను పుట్టిన వెంటనే ఆర్సీఎం వాళ్ళు నా ఎంత డబ్బులో 100 రూపాయల కట్టలు ఇస్తామన్నారంట అప్పుడు మా అమ్మకు బాంబేలో. అంటే నన్ను నిలబెట్టి 6 నెలల పిల్లనప్పుడు ఈయనెత్తు డబ్బులు పేరు చేస్తాం, లేకపోతే 2 అపార్ట్మెంట్లు ఇస్తాం. బాంబేలో అపార్ట్మెంట్ అంటే మాటలా? 4 స్టేర్లు 2 అపార్ట్మెంట్లు ఇస్తాం, నేను తీసుకెళ్తా. అబ్బే వద్దు, అప్పటికే తెల్లగుడ్డ కట్టి నడుంకి నల్లది వాళ్ళది వేసారంట, తీసుకుంటామని మా అమ్మ గుమ్మం దగ్గరే కూర్చుంది. వదిలేస్తే ఇప్పటికి థాయిలాండ్లోనో అమెరికాలోనో ఉంటాను. అది కాదు దేవుని ప్లాన్. ఈ గొలవాంతిప్పలో కొనుక్కోవాలని ఇక్కడ నిలబెట్టాడు దేవుడు. ఒక ప్రణాళిక ఉంది దేవుడికి. వాళ్ళు 10,000 మందిని చేశారు, నేను ఒక్కరిని కూడా. నేను పోయిన వారమే చెప్పాను, పోయిన నెలలో చెప్పాను, ఒక్కడికైనా నాయకుడు ఉండాలి, 100 మందికైనా 10,000 మందికైనా నాయకుడు ఉండాలి. నువ్వు 10,000 మంది సంఘం ఉన్నవాడికి ఎంత వాల్యూవో 10 మంది ఉన్న నీకు కూడా అంతే వాల్యూ. స్తోత్రం చెబుదాం ఒకసారి గట్టిగా. ఓకే. సేవకుల ఎడల తన హస్తబలాన్ని ఆయన కనబరుస్తాడు. నీవు మాంత్రికులకు వాళ్లకు ఉరిగా ఉండాలి. రాబోతున్నటువంటి దినాలలో దేవుడు అటు నిలబెట్టబోతున్నాడు.
మోసే కుడి చేతి వైపున తన పరిశుద్ధ బాహువును పోనిచ్చిన వాడు నీ కుడి చేతి వైపున కూడా తన హస్తాన్ని చాపి నీ హస్తముతో దేవుడు ఒక గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. దానికి నువ్వు అగ్నిలాగా మారాలి, దానికి దేవుని పనిలో నిమగ్నమై ఉండాలి, దానికి దేవుని సముఖములో కనిపెట్టుకొని దేవుని పరిచర్యలో నువ్వు ఉండవలసిన విధంగా ఉండి జ్ఞానవాక్కులు పొందుకోవాలి, రాత్రి మందిరములో నిలబడాలి, దేవుని స్వాస్థ్యమును కాపాడుకొనుటకు ఒక విలువైనటువంటి పరిచర్య చేసే వాళ్ళలాగా మనం నిలిచి ఉండాలి. చాలాసేపు కూర్చున్నారు, ఒకసారి అలా లేచి నిలబడదాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన.